సంఘ సభకు సవినయంగా నమస్కారం తెలియజేస్తున్నాను. బ్రహ్మశ్రీ శ్రీనివాస బంగారయ్య శర్మ గారికి వందనాలు. ఇప్పుడు మన గురువు గారు కార్యక్రమాన్ని బ్రహ్మశ్రీ బంగారయ్య శర్మ గారి కార్యక్రమాన్ని ప్రారంభించవలసిందిగా కోరుతున్నాం. ఓం గణానాన్త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పతాన శృణ్వన్నోతిభిः సీదసాదనం శ్రీమహాగణాధిపతయే నమః. ప్రణో దేవీ సరస్వతీ వాజేభిర్వాజినీవతి ధీనామవిత్రియవత్. శ్రీమహాసరస్వత్యై నమః. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుదేవో మహేశ్వరः. గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శృతి స్మృతి పురాణానామాలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోకశంకరం. శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్యకృతౌ వందే భగవంతౌ పునః పునః. నారాయణ సమారంభాం వ్యాస శంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. శారదా శారదాంభోజ వదనావదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధిః సన్నిధిం క్రియాత్. అవిద్యారణ్యకాంతారే ప్రాణినాం భ్రమతాం సదా విద్యామార్గోపదేష్టారం విద్యారణ్య గురుం భజే. అజ్ఞానాం జాహ్నవీ తీర్థం విద్యాతీర్థం వివేకినాం సర్వేషాం సుఖదం తీర్థం భారతీ తీర్థమాశ్రయే. విద్యా వినయ సంపన్నం వీతరాగం వివేకినం వందే వేదాంత తత్వజ్ఞం విధుశేఖర భారతీం. యస్య ప్రసాదాదహమేవ విష్ణుః మయ్యేవ సర్వం పరికల్పితం చ ఇత్థం విజానామి సదాత్మరూపం తస్యాంఘ్రియుగ్మం ప్రణతోస్మి నిత్యం. గోవిందేతి సదా స్నానం గోవిందేతి సదా జపం గోవిందేతి సదా ధ్యానం సదా గోవింద సంకీర్తనం. గోవింద 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 గోవింద. మనము పోయిన వారం ఆదిశంకర్లు ఏ నేపథ్యంలో ఈ భజగోవింద శ్లోకాలను చెప్పారు, దీనికి ధర్మ అర్థ కామ మోక్షాలు అనేటటువంటి నాలుగిటిని ఎలా జోడించారు, మొట్టమొదటి అయినటువంటి అర్థ వ్యవస్థ మీదే వారు శ్లోకంతో ఆరంభం చేశారు. ఆరంభం చేసి అర్థ వ్యవస్థతో అక్కడికి ఆపేయరు, తర్వాత మళ్ళీ అర్థాన్ని చెప్తూ వెళ్తారు. కామ వ్యవస్థతో అక్కడ ఆపేయరు, మళ్ళీ కామాన్ని కూడా చెప్తూ వెళ్తూ ఉంటారు. అలాగే మోక్ష వ్యవస్థని కూడా మధ్యలో గుర్తు చేస్తూ ఉంటారు. ఆలవాలమైనటువంటి ధర్మాన్ని ఎప్పటికప్పుడు బోధ చేస్తూ ఉంటారు. ఇది భజగోవిందంలో ఒక ప్రత్యేకత, దాని యొక్క ప్రక్రియ. అసలు ఇవాళ ఆరంభం చేసుకుంటూనే ఎంతో తృప్తిగా మనం అందరం నేను 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 అంటే ఈ శరీరము అనేటటువంటి భ్రాంతితో ఉంటాం కాబట్టి లోపల ఉండే మనస్సుకి, అలాగే ఈ శరీరానికి, అలాగే ఈ వాక్కుకి, మూడిటికి కూడా నిజ బంటు రీతి కొలువీయవయ్య రామా అని త్యాగబ్రహ్మము గారు పాడినటువంటి ఆ అద్భుతమైనటువంటి పాటని, కీర్తనని మనకి చక్కగా వినిపించారు. మనమందరం కూడా ప్రార్థన చెయ్యాలి. ఎందుకంటే భగవంతుడి దగ్గరికి ఆంజనేయ స్వామి వారి దగ్గర వచ్చారు, రామచంద్రమూర్తి వారి దగ్గరికి. నువ్వెవరు అని అడిగారు రాముల వారు. అడిగితే, అయ్యా నీకు దేహపరంగా చెప్పమంటావా, ఆత్మపరంగా చెప్పమంటావా, లేకపోతే జీవపరంగా చెప్పమంటావా అని.
అవునా, ఇన్ని రకాలుగా చెప్పచ్చా, చెప్పు అన్నారు. నువ్వు ఒకవేళ దేహపరంగా నువ్వెవరో అని అడిగితే నేను నీ బంటునయ్యా అన్నాడు. నువ్వు ఒకవేళ జీవపరంగా నన్ను అడుగుంటే నీలో అంశనయ్యా నేను అన్నాడు. ఆహా కాదు, ఆత్మపరంగా చెప్పు అంటే నువ్వే నేను, పెద్ద తేడా ఏం లేదు ఇద్దరికి అనే సమాధానం చెప్పారు. దేహభ్రాంతి ఉన్నంత కాలం ప్రతి వాళ్ళు చేయాల్సినటువంటి పని ఏమిటయ్యా అంటే నిజ బంటు రీతి కొలువీయవయ్య రామ. తుంట వింటి వాణి, నేను చాలా ఈ చిలిపి చిలిపి పనులు చేస్తూ ఎప్పుడు అల్లరిగా చిల్లరిగా ఉంటూ అలా ఉండేవాడినయ్యా. నా లోపల మదము మాత్సర్యము అనేటటువంటి ఉన్నాయి. వీటన్నిటినీ తీసేసి నిజ బంటు రీతి కొలువి. మరి బంటుకి ఏమేం కావాలి అంటే బంటుకి 3 ఉండాలి. రోమాంచం అనే ఘన కంచుకము. ఆ భగవన్ నామము అనేది చెప్పంగానే ఒక్కసారి వెంట్రుకలన్నీ ఇట్లా నిక్క పొడుచుకోవాలి. ఆ నిక్క పొడుచుకోవడమే నాకు కంచుకము. రామభక్తుడనే ముద్ర బిళ్ళ. నేను ఎప్పుడు ఎవరి దగ్గరికి వెళ్ళినా నేను రామభక్తున్నయ్యా అనే ముద్ర బిళ్ళ నాకు ఉండాలి. రామ నామం అనే వరఖడ్గము. నాకెప్పుడు నోట్లోంచి వాచికంగా రామనామము అనేటటువంటి ఖడ్గం ఉండాలి. లోపల శోధిస్తే హృదయం లోపల రామభక్తుడు అనేటటువంటి ముద్రబిళ్ళ నా హృత్స్థానంలో ఉండాలి. నా శరీరం మొత్తం మీద రోమాంచం అనేటటువంటి ఒక తత్వం రావాలి. కాబట్టి ఇలాంటి స్థితి నాకు ఇయ్యవయ్యా రామా అని ప్రార్థన చేస్తున్నారు ఆయన. చాలా విశేషమైనటువంటి కీర్తన. దాంతో ఆరంభం చేసుకున్నాం. ఈ తర్వాత నేను చెప్పబోయేటటువంటి శ్లోకానికి ఇది నేపథ్యం. అందుకని నాకు చాలా తృప్తిగా అనిపించింది. ఏమిటి తర్వాత చెప్పేటటువంటి శ్లోకానికి నేపథ్యము అంటే, ఇంతకాలం మనం చెప్పుకుంటూ వచ్చాం భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే సంప్రాప్తే సన్నిహితే కాలే నహి నహి రక్షతి డుక్రుణ్కరణే. ఇక్కడ ముందు అర్థ వ్యవస్థ అయిపోయింది, కామ వ్యవస్థ అయిపోయింది. కాగానే మూడోదైనటువంటి అద్భుతమైన ఈ శరీరం ఏమిటి, అసలు ఈ శరీరం ఎంత స్థితిలో ఉండేటటువంటిది అని దీని గురించి చెప్పడం మొదలు పెట్టారు. ముందు నిన్ను నువ్వు తెలుసుకో, నువ్వేమిటో తెలుసుకో, నువ్వేదో శాశ్వతంగా ఉండిపోతావని అనుకోకు అంటూ నలినీ దళగత జలమతి తరళం తత్వత్ జీవితం అతిశయ చపలం విద్ధి వ్యాధ్యభిమానగ్రస్తం లోకం శోక హతంచ సమస్తం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే సంప్రాప్తే సన్నిహితే కాలే నహి నహి రక్షతి డుక్రుణ్కరణే. ఇక్కడ చూడండి ఎంత అద్భుతమైన ప్రయోగమో. నలినీ దళగత జలమతి తరళం. మనందరికీ తెలుసు, తామరాకు మీద ఒక నీటి బొట్టు వేస్తే అది ముత్యంలా మెరుస్తూ ఉంటుంది. ఆ మెరిచేటటువంటి ఆ ఎండకి మెరిసేటటువంటి ముత్యము అని మనం దగ్గరికి వెళ్ళి అట్లా చూస్తే చాలా తరళంగా ఉంటుంది. అది ఆ జ్యోతితోటి కూడింది కాబట్టి తరళంగా ఉన్నదని స్పష్టంగా తెలుస్తుంది. అంటే అది ఆకుకి అంటుకోదు, ఆ ఆకుకి ఎప్పటికీ తడి అనేటటువంటిది అంటదు, దాని మీదే ఉంటుంది. కానీ కొంచెం కదలికి వచ్చినా అది జారి కింద పడిపోతుంది. అంటే ఆకుతోటి ఏ విధమైన స్పర్శ లేకుండా ఆ ఆకు మీదే జీవిస్తూ ఉంటుంది. అలాగే ఈ సర్వవ్యాపకమైన పరమాత్మ నేను అనేటటువంటి స్థితిని మర్చిపోయి ఈ శరీరము అని నేను అని అనుకునేటటువంటి మనమందరము కూడా తత్వత్ జీవితం అతిశయ చపలం. ఆ తామరాకు మీద నీటి బొట్టు ఎంత తరళంగా ఉండి ఎప్పుడు పడిపోతుందో తెలియకుండా ఉందో, ఈ శరీరం కూడా ఎప్పుడు పడిపోతుందో, ఎప్పుడు ఉంటుందో, ఎప్పుడు వెళ్ళిపోతుందో తెలియదు. విద్ధి వ్యాధి అభిమానగ్రస్తం. ఏంటయ్యా అంటే పూర్వజన్మ యొక్క ఇది, వ్యాధులు, నేను అనేటటువంటి అభిమానం, ఈ మూడిటితోటి ఏమిటో విధి అంటే ఆ కాలం అలా, దేనివల్ల పూర్వకర్మ వల్ల కాలం అట్లా నడుచుకుంటూ వెళ్ళిపోతూ ఉంటుంది. మన పనులు అయిపోతూనే ఉంటాయి. అందులోనే మళ్ళీ రోగాలు ఉంటాయి, వ్యాధి. మూడోది అభిమానగ్రస్తం. నేను అనేటటువంటి అభిమానంతో గ్రస్తమై కూడుకోనుంది. లోకం శోక హతంచ సమస్తం. ఈ ఒక్క విషయం తెలియక లోకమంతా కూడా శోక సంద్రంలో కొట్టుకుంటూ ఉంది, నేను 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 అనేటటువంటి అభిమానంతో. ఆలోచించండి, నిజంగా తరళమైనటువంటిదా కాదా ఈ జీవితము?
ఎంత ఎంత తరళమైనటువంటిది ఒక క్షణం ఆలోచించండి. ఒక సందర్భంలో ధర్మరాజు భీముడు ఇరువురు అడవిలో కూర్చొని ఉన్నారు. కూర్చొని ఉన్నప్పుడు ఒక యాచకుడు వచ్చాడు. వచ్చి ధర్మరాజుని, అయ్యా భవాన్ భిక్షాన్ దధాతు అని అడిగాడు. అడిగితే, అయ్యా ఇప్పుడు నా చెయ్యి ఖాళీ లేదు, రేపు రండి తీసుకోండి అన్నాడు. అనగానే భీముడు ఒక్కసారి పక్కున నవ్వాడు. నవ్వేటప్పటికి అర్థం కాలే ఆయనకి, ఏంటబ్బా భీముడు నవ్వుతున్నాడు అని. ఆ యాచకుడు వెళ్ళిపోవడం మొదలు పెట్టాడు. భీముడు అన్నాడు, అన్నయ్య గారు మీకు ఎంత నమ్మకం, రేపటిదాకా మీరు ఉంటారు అని చెప్పాడు. చెప్పేటప్పటికి ధర్మరాజు తన తప్పు తాను తెలుసుకొని వెంటనే లేచి ద్రవ్యం తీసుకొని ఉరుక్కుంటూ వెళ్ళి ఆయనకి ఇచ్చేసి వస్తాడు. ఆ వెళ్ళి ఉరుక్కుంటూ ఇచ్చి వచ్చినటువంటి సందర్భంలో అక్కడ భీముడు చెప్తాడనమాట, అన్నయ్య గారు ఏది శాశ్వతం కాదు, ఏది ఎక్కువ కాలం ఉండేటువంటి అవకాశం లేదు, మీరు విజ్ఞులు కాబట్టి నేను అన్న ఒక్క మాటతోటి మీరు ఇతరమైనటువంటి వ్యవహారంలో అన్న వెంటనే గుర్తించారు అని చెప్తాడు. దీన్ని బట్టి మనకి ఏమర్థం అవుతుంది, అంతటి ధర్మరాజుకే పరిస్థితి ఇది అంటే మన పరిస్థితి ఏంటి? విద్ధి వ్యాధి అభిమానగ్రస్తం. ఈ పూర్వజన్మ కర్మతోటి తర్వాత దానికి సంబంధించినటువంటి వ్యాధులతోటి అభిమానంతో మనం అందరం కూడా కూడుకొని ఉన్నాం కదా. మనకి తెలియకుండానే మన జీవితంలో ఎన్ని సంఘటనలు జరుగుతూ ఉన్నాయి, చాలా అనేక సంఘటనలు. దీన్ని మనం తెలుసుకోవాల్సింది ఏమిటి అంటే, ఈ శరీరం అశాశ్వతము, తామరాకు మీద నీటి బొట్టులాగా ఎప్పుడైనా రాలిపోవచ్చు. దీనికి యక్ష ప్రశ్నల దగ్గరికి కనుక వెళ్తే భారతంలో ఒకానొక సందర్భంలో ధర్మరాజుని యక్షుడు అడుగుతాడు, కిమాశ్చర్యం, ఈ ప్రపంచంలో అన్నిటికంటే ఆశ్చర్యమైనది ఏమిటి అని అడిగితే ధర్మరాజు అంటాడు, మన కంటి ముందు నడుస్తూ మరణించి అలా శ్మశానాలకి వెళ్ళిపోవడం అనేది చాలా మందిని చూస్తూ ఉన్నాము. వాళ్ళందరూ అక్కడ తగలబెట్టబడుతున్నారు. వాళ్ళందరూ మరణించడం వెళ్ళటం చూసిన వాడు నేను శాశ్వతంని అని అనుకుంటూ ఉంటాడు. ప్రతివాడు నేను ఉండిపోతాను, నాకేం కాదు అని అనుకుంటూ ఉంటాడు. ఇదే ఆశ్చర్యమయ్యా, కంటి ముందంతా వెళ్ళిపోతూ ఉంటారు. ఆ వెళ్ళిపోయిన వాడి గురించి వీడేదో శాశ్వతంగా ఉండేవాళ్ళలాగా వాడిని చూసి ఏడుస్తూ ఉంటాడు. వెళ్ళేవాడు వెళ్ళటం ఎంత సహజమో, వెనకాల ఏడ్చినటువంటి వాడు, నవ్వినటువంటి వాడు, ఆనందపడ్డవాడు, దుఃఖపడ్డవాడు అందరూ కూడా వెళ్ళిపోవడం సహజమయ్యా. కాబట్టి ఆశ్చర్యం ఏమిటయ్యా అంటే, వాడు పొయ్యాక పోయిన వాడిని చూసి ఉన్నవాడు ఏడవడం. ఉన్నవాడు ఏడవడం ఎలాంటిదయ్యా అంటే, వీడు ఏదో ఒక రోజు పోతాడు అనే అజ్ఞానం లేక వీడు శాశ్వతం అని అనుకోవటము. ఒకరోజు అటు ఇటు తేడానే తప్ప ఎవడు ఇక్కడ భూమి మీద ఉండడు అని చెప్తారు. కాబట్టి తత్వత్ జీవితం అతిశయ చపలం, చాలా చపలముతోటి కూడి ఏ క్షణము వెళ్ళిపోతుందో తెలియనటువంటి శరీరాన్ని ధరించుకొని మనం అందరం ఉన్నాం. ఇందులో అనేకమైనటువంటి వ్యాధులు వస్తాయి. మనకి ఎలా అవశ్యం అనుభోక్తవ్యం కృతం కర్మ శుభాశుభం అని చెప్పారుగా భగవద్గీతలో గీతాచార్యుల వారు. నువ్వు చేసిన జన్మాంతర కర్మలను అన్నిటినీ నువ్వు ఖచ్చితంగా అనుభవించి తీరాలి. మనకి ఎన్ని పాపాలైతే మనం చేశామో ఆ అన్నీ కూడా పూర్వజన్మ కృతం పాపం వ్యాధి రూపేణ పీడిత, రకరకాలైన రోగాల రూపాల్లో మనల్ని ఆశ్రయిస్తాయి. అలాగే సమిష్టి పాపం పెరిగినప్పుడు కరోనా లాంటి రోగాలు కూడా బాగా విస్తృతంగా వ్యాప్తి చెంది ఎక్కడ చూస్తే అక్కడ మనకు కనిపిస్తూ ఉంటాయి. కాబట్టి దీన్ని గుర్తించాల్సింది ఏమిటి అంటే, సమిష్టి మానవాళి చేసేటటువంటి పాపానికి సమిష్టి అయినటువంటి రోగాలు వస్తాయి, వ్యష్టితోటి చేసినటువంటి దానికి వ్యష్టికి సంబంధించినటువంటి రోగాలు వస్తాయి. దీంట్లో మనం ఎప్పుడూ గుర్తుంచుకోవాల్సింది, మనం చేసిందే మనం అనుభవిస్తున్నాం కానీ కొత్తది ఏది మనతోటి రావట్లేదు. చేసిన కర్మము చెడని పదార్థము చేరును నీ వెంట. దీంట్లో అనుమానం ఏమీ లేదు. ఎంతటి వాడైనా దాంట్లో పడి కొట్టుకొని పోవాల్సిందే. మూడోది అభిమానము. ఈ తరళంగా ఉండి తామరాకు మీద నీటి బొట్టులాగా ఎప్పుడు కొంచెం గాలి వస్తే పడిపోతుందో తెలియనటువంటి ఈ శరీరం మీద నేను 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 అనేటటువంటి అభిమానాన్ని పెంచుకుంటాం. ఈ అభిమానము అనేటటువంటిది చాలా దారుణమైనటువంటిది. అది ఎంతటి పని చేస్తుందయ్యా అంటే, అనంతమై మహత్తు కలిగినటువంటి సర్వవ్యాపక పరమాత్మ అయినటువంటి ఈ జీవుణ్ణి సామాన్యమైనటువంటి వాడిగా అతి చిన్నవాడి కింద తయారు చేసి పెట్టేస్తుంది.
అదేమిటండి, అనంతమై ఆదిమధ్యాంతరహితమై సర్వవ్యాపకమైనటువంటి మన స్వస్థితిని అభిమానము అనేటటువంటి ఒక చిన్న వస్తువు చాలా కిందకి తీసుకొని వెళ్ళి పడేస్తోంది. కాబట్టి ఈ అభిమానము అనేటటువంటి దాన్ని మనం వదిలించుకోవాలి, వదిలిపెట్టాలి. ఎట్టి పరిస్థితుల్లో అభిమానాన్ని వదిలిపెట్టడమే చాలా ప్రధానమైనటువంటిది. అభిమానం నేను అనేది ఉంటేనే బాగా వస్తుంది. ఒకానొక సందర్భంలో ఒక రాజు గారి సభలో అందరూ కూర్చొని ఉన్నారు. కూర్చొని ఉండగా ఆ రాజు ఒక చిన్న అనుమానాన్ని అడిగాడు. అయ్యా, ఇందులో మోక్షానికి ఎవరు పోతారు అని అడిగాడు. ఎవరు మోక్ష సామ్రాజ్యాన్ని పొందుతారు? ఏ ఒక్కళ్ళు లేచి నిల్చొని చెప్పలేకపోతున్నారు. ఎందుకంటే నాకు మోక్షం వస్తుందని చెప్పగలిగేవాడు ఎవడూ లేడు. అప్పుడు ఒక మహర్షి లేచి నిల్చొని అదే సభలో, అయ్యా నేను పోతే పోతాను అన్నాడు. అనేటప్పటికి ఒక్కసారి అందరు ఆశ్చర్యపోయారు. ఏమిటయ్యా నేను పోతే పోతానంటున్నావు, అంత ధైర్యం ఏమిటి నీకు మోక్షం అనేటటువంటిది పొందడం విషయంలో? అంటే అయ్యా నేను చెప్పింది అదే, నేను అనేది గనక పోతే ఖచ్చితంగా పోతాను అనే విషయం చెప్పారు. నేను పోతే పోతాను. ఎప్పుడైనా నేను అనేటటువంటిది పోగొట్టుకోండి అయ్యా. నేను అనేది ఉన్నంత దాకా మనం ఎట్టి పరిస్థితుల్లో ఆ నిజమైనటువంటి తత్వాన్ని పొందలేము, ఆ ఆత్మస్థితిని ఆనందాన్ని అనుభవించలేము. కాబట్టి నేనును వదిలిపెట్టండి. విద్ధి వ్యాధి అభిమానగ్రస్తం. ఈ మూడు తెలియక లోకం శోక హతంచ సమస్తం. అయ్యో నాకు ఈ కష్టం వచ్చిందే, మా వాళ్ళకి ఈ కష్టం వచ్చిందే, నా బంధువులకి ఈ కష్టం వచ్చిందే, నా మిత్రులకి ఈ కష్టం వచ్చిందే, నాకు ఈ కష్టం వచ్చిందే అని రకరకాలైనటువంటి ఆలోచనలు మనం చేస్తూనే ఉంటాం. అవన్నీ వృధానే. ఎందుకంటే మొన్న ఆలోచించిన కష్టాలు ఇవాళ లేవు, సంవత్సరం క్రితం ఆలోచించిన కష్టాలు ఇవాళ లేవు, చిన్నప్పుడు పుట్టినప్పుడు కష్టాలు ఇప్పుడు లేవు. ఆ కష్టాలు ఆ క్షణానికి ఉన్నట్టుగా ఉంటాయి కానీ అవి ఏవి శాశ్వతం కాదు, నిత్యం కాదు. అప్పటికప్పుడు పడి తన్నుకొని బాధపడిపోతూ ఉంటాం. దాని గురించే ఆలోచిస్తూ నువ్వు కష్టపడ్డా పడకపోయినా జరగాల్సినటువంటి అంశము జరిగి తీరుతుంది, దీంట్లో అనుమానం లేదు. కారణము, రమణ మహర్షి దగ్గరికి వాళ్ళ అమ్మగారు వెళ్ళారు. వాళ్ళ అమ్మగారు వెళ్ళి, నాయన నువ్వు ఇంతమంది నీ దగ్గరకు వస్తున్నారు కదా, రకరకాలైనటువంటి ఉపదేశాలు నువ్వు ఇస్తున్నావు, నాకు కూడా ఏదైనా ఒక ఉపదేశాన్ని ఇవ్వు అని అడిగారు. అడిగితే రమణ మహర్షి వారు, అదేమిటమ్మా నేను ఎవ్వరికీ ఏ ఉపదేశాలు ఇవ్వట్లేదు, కానీ నువ్వు వచ్చి నన్ను అడిగావు కాబట్టి నీకు ఒకటి చెప్తాను విను. జరిగేది జరగక మానదు, జరగనిది నువ్వు ఎంత గింజుకున్నా జరగదు. జరిగేదాన్ని సాక్షీభూతురాలు అయి చూస్తూ ఉండు. ఇంతకు మించి ఉపదేశాన్ని నేనేమి ఇవ్వలేను. జరిగేది జరగక మానదు, జరగనిది నువ్వు ఎంత గింజుకున్నా జరిగేట్టు చేయలేవు. జరుగుతున్నటువంటి దాన్ని సాక్షీభూతురాలు అయి చూస్తూ ఉండు అన్న. కాబట్టి ఈ ప్రపంచంలో మనం అందరము చేయాల్సినటువంటి పని ఏమిటి అంటే జరుగుతున్నటువంటి అంశాన్ని సాక్షీభూతులమై చూస్తూ ఉండాలి. కారణం ఏమిటి అంటే ఈ శరీరము తరళమైంది. దీని లోపల ఉన్నటువంటి జీవుడు ఎన్నెన్ని శరీరాలు ఎత్తాడో, ఎన్నెన్ని కష్టాలు పడ్డాడో. ఇవాళ మనం లాక్డౌన్ అని చాలా ఇబ్బంది పడిపోయి ఇళ్లలో కూర్చొని రకరకాల వెయ్యి ఆలోచిస్తున్నాం. ఏదో ఈశ్వర అనుగ్రహం వల్ల ఈ మానవ జన్మ వచ్చింది కాబట్టి ఈ లాక్డౌన్ అనగానే మనం ఇంత ఆలోచిస్తున్నాం. అదే పూర్వజన్మ రుణమో, మనం చేసుకున్నటువంటి పుణ్యమో, మన పాపమో, దేని వశానో ఒక పశు జన్మ వచ్చింది అనుకోండి, ఆవో బర్రె జన్మ, దానికి ఎప్పుడూ లాక్డౌనే. తీసుకొని వెళ్ళి కట్టేసి చక్కగా ఒక రాటకో గుంజకో గట్టి అట్లా వదిలిపెట్టేస్తారు. కాబట్టి లాక్డౌన్ అనేటటువంటి దాంట్లో కూడా మనకి చాలా స్వేచ్ఛ ఉంది, ఆ పశు జీవితానికి ఏం లేదు. కాబట్టి ఈ లాక్డౌన్కే ఇంత ఇబ్బంది పడుతున్నాము అంటే ఈ జన్మలో పాపం చేసుకొని ఇంతకంటే దారుణమైనటువంటి లాక్డౌన్స్ తెచ్చుకునేటువంటి పరిస్థితికి వెళ్లకుండా ఉత్తమమైనటువంటి కర్మలను ఆచరించి ఈ జన్మలోనే నేను 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 అనేటటువంటి అభిమానాన్ని వదిలిపెట్టి ఆదిశంకర్లు చెప్పినట్టుగా దేహో దేవాలయో ప్రోక్త, ఈ శరీరమే దేవాలయము, జీవో దేవ సనాతన, ఆ సర్వవ్యాపకమైన పరమాత్మ ఎవరో కాదయ్యా ఈ జీవుడే. త్యజేద్ అజ్ఞాన నిర్మాల్యం, మన లోపల అజ్ఞానము ఏమిటి, విద్ధి వ్యాధి అభిమానాలతోటి కూడినటువంటిది ఈ శరీరాన్ని పట్టుకొని సప్తధాతువులతో ఉన్నటువంటి దాన్ని, ఈ మనస్సుని ఈ బుద్ధిని నేను 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 అని మనం అనుకుంటున్నామే, దీన్ని వదిలిపెట్టి విద్ధి వ్యాధి అభిమానగ్రస్తం త్యజేద్ అజ్ఞాన నిర్మాల్యం సోహం భావేన పూజయేత్. ఈ జీవుడే సర్వవ్యాపకమైనటువంటి కించితజ్ఞుడిగా కనిపించేటటువంటి ఈ జీవుడే సర్వజ్ఞుడైనటువంటి పరమాత్మ అనేటటువంటి ఎరుకలో ఎలా అయితే గాఢ నిద్రా స్థితిలో
మనకి ఎవరు ఏం చెప్పకపోయినా, మనం ఏం ప్రయత్నం చేయకపోయినా నేను ఈ శరీరము అనే భావన మనకి లేదుగా. గాఢ నిద్రా స్థితిలో ఎవరికైనా నేను ఈ శరీరము అనే భావన ఉంటుందా? లేదు. ఇది నా మనస్సు అనే భావన ఉందా? లేదు. ఇది నా బుద్ధి అనే విచక్షణ ఏమైనా ఉందా? లేదు. ఏమైనా మన జ్ఞానేంద్రియాలు అంటే ఈ కళ్ళు దేన్నైనా చూస్తున్నాయా? ఈ చెవులు దేన్నైనా వింటున్నాయా? ఈ నాలిక రుచి మీద ఆలోచిస్తోందా? ఈ ముక్కు గంధం గురించి ఆలోచిస్తోందా? ఈ చర్మానికి స్పర్శ ఏమైనా తెలుస్తోందా? ఏమీ లేదు. గాఢ నిద్రా స్థితిలో ఈ ఇంద్రియాలు వాటి వాటి యొక్క శక్తిని ఏ ఆత్మ చైతన్యంలో లయం చేస్తున్నాయో, ఉదాన వాయువు ద్వారా ఆత్మ చైతన్యంలో లయం చేస్తున్నాయో, ఈ ఇంద్రియాలన్నిటినీ కూడా తీసుకొని వెళ్ళి మనం లయం చేసినట్లయితే, ఈ మొత్తాన్ని దాంట్లో కనుక తీసుకొని వెళ్ళి కలిపినట్లయితే, అది నిజమైనటువంటి ఆ ఆత్మతత్వంతో ఐక్యం చేయటము. అంటే అప్రయత్నంగా గాఢ నిద్రలో ఏది జరుగుతోందో, మెలకువతో ఉన్నప్పుడు పరమాత్మ సర్వవ్యాపకుడు, అణోరణీయాన్ మహతో మహీయాన్ అనే విషయాన్ని మనం తెలుసుకుంటే, అణువులోకి అణువు పరమాత్మ, మహత్తులోకి మహత్తు. అంటే పెద్దదైనటువంటి దాన్ని ఏదైనా తీసుకుంటే ఆ పెద్దదైన దాంట్లో పెద్దది ఏదైనా ఉంటే అది పరమాత్మే, అతి చిన్న దాంట్లో చిన్నదైనటువంటి కూడా పరమాత్మే. ఈ విషయాన్ని గనక మనం రూఢిగా మన మనస్సుకి చెప్పుకోవడం మొదలు పెడితే, ఒక రోజు వస్తువులన్నీ మాయమైపోతాయి. మిగిలి ఉండే ఆత్మతత్వం ఒకటే ఉండి నువ్వు అది ఒకటే అనే స్థితికి వెళ్తావు. తత్ త్వం అసి, నేను ఆ పరమాత్మ ఒకటే అయి ఉన్నాము అనేటటువంటి స్థితికి వెళ్తాము. కాబట్టే ఎప్పుడైనా అభిమానము అనేటటువంటి పదార్థాన్ని మనం వదిలిపెట్టేసేయాలి. దీన్ని ఎట్టి పరిస్థితుల్లో ముందరికి తీసుకొని వెళ్ళకూడదు అని ఆదిశంకర్లు మనకి స్పష్టంగా అక్కడ తెలియపరుస్తున్నారు. దీన్ని మనం గుర్తుంచుకొని, నలినీదళగత జలమతి తరళం, తామరాకు మీద నీటి బొట్టు లాంటిది ఈ శరీరం ఎప్పుడు ఉంటుందో. ఎందుకంటే మహాత్ములైనటువంటి వాళ్ళు మన కంటి ముందు అనేక మంది, ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి త్యాగ బ్రహ్మం గారు అయితేనేంటి, మనం చెప్పుకున్నటువంటి రామదాసు గారు అయితేనేంటి, మనం అనుకునేటటువంటి అన్నమాచార్యుల వారు అయితేనేంటి, మనం అనుకునేటటువంటి మహామహా పీఠాధిపతులైతేనేంటి, మహామహా జ్ఞానులైతేనేంటి, సదాశివ బ్రహ్మేంద్ర స్వామి వారు అంతటి వారైతేనేంటి, ఆదిశంకర్లు అవతార స్వరూపంగా వచ్చిన ఆదిశంకర్లు అయితేనేంటి, అంతటి వాళ్ళకే శరీరము అనేటటువంటిది ఇక్కడ శాశ్వతంగా ఉండదు అనే విషయం రూఢి అయినప్పుడు, వాళ్ళకే అది జరిగినప్పుడు మనం ఎంతటి వాళ్ళము? అల్పులము. ఏదో ఒకనాడు ఈ శరీరాన్ని వదిలిపెట్టి వెళ్ళాలి. మనకి భగవంతుడు బంపర్ ఆఫర్ ఇచ్చాడు, 1+1 ఆఫరు. పుట్టాడు అంటే ఖచ్చితంగా వీడికి నేను ఇచ్చేటటువంటి ఆఫర్ పోతాడు, దీంట్లో అనుమానం ఏమీ లేదు అని పరమాత్మ మన యొక్క శరీరాన్ని ఏనాడు మ్యానుఫ్యాక్చర్ డేట్ తయారు చేశాడో, ఈ ఉచ్ఛ్వాస నిశ్వాస రూపంలో ఎక్స్పైరీ డేట్ ను కూడా ఆ రోజే డిసైడ్ చేసి పెట్టారు. దీంట్లో ఎట్టి అనుమానము లేదు. కాబట్టి లోకం శోక హతంచ సమస్తం, ఇది తెలియక చేసేదంతా నేను చేస్తున్నాను, నన్ను మించిన వాడు లేడు అని ఎప్పటిదాకా మనం కొట్టుకుంటూ ఉంటామో అప్పటిదాకా మనం ఏమీ అర్థం కాకుండా ఈ భూమి మీద తిరుగుతాము. కాబట్టి భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే, సంప్రాప్తే సన్నిహితే కాలే నహి రక్షతి డుక్రుణ్కరణే. ఎప్పుడు చివరి దశలో మనం చేసిన ఏ పని మనల్ని కాపాడదు. ఈ శరీరం నేను అనుకుంటే ఈ శరీరం కూడా నన్ను కాపాడలేదు. ఈ ఇంద్రియాలు నేను అనుకుంటే ఈ ఇంద్రియాలు నన్ను కాపాడలేవు. ఏ ఒక్క వస్తువు, నా పూర్వజన్మ కర్మ నన్ను కాపాడలేకపోతోంది, నాలో ఉన్న అభిమానం నన్ను కాపాడలేకపోతోంది. కానీ అలా అవన్నీ కూడా వదిలిపెట్టినప్పటికీ మనతో ఉండేవాడు ఎవడు? ఉండేది రాముడు ఒక్కడే. ఉరక చెడిపోకు మనసా, అక్కడ కూడా మనతో ఉండేవాడు గోవిందుడే. కాబట్టి మన ధనం మన వెంట రాదు, మనం కలిసినటువంటి స్త్రీలు గాని పురుషులు గాని వీళ్ళెవ్వరూ మన వెంట రారు. ఆ సమయంలో పొందినటువంటి సుఖము మన వెంట రాదు. పాపముగా ఉత్తర జన్మకు మనకు వస్తుంది గాని మనతోటి పూర్తిగా శాశ్వతంగా ఉండేటటువంటిది కాదు. ఉండే ఎవరు? గోవిందుడే. ఈ తుది శ్వాస వదిలిపెట్టేటప్పుడు ఆ సమయంలో కూడా మనతో ఉండేవాడు గోవిందుడొక్కడే. ఈ విషయాన్ని మనం మర్చిపోకూడదు. అందుకని గోవింద నామాన్ని చెయ్యండి. గోవింద గోవింద అని చెబుతూ శంకర భగవత్పాదాచార్యులు వారు
ఈ చక్కటి శ్లోకాన్ని చెప్పి దీని తర్వాత 4వ శ్లోకాన్ని ఎంతో చక్కగా మళ్ళీ అర్థ వ్యవస్థకే వస్తారు. ఎందుకంటే సర్వే గుణాః, అన్ని గుణాలు, అన్ని లక్షణాలు అన్ని కాంచనం ఆశ్రయంతి, ధనాన్ని ఆశ్రయించి ఉంటాయి. ప్రతిదీ ధనాన్ని ఆశ్రయించి ఉంటుంది కాబట్టి ఈ ధనము అనేటటువంటి దాని మీద మళ్ళీ ఆయన చెప్పడం మొదలు పెట్టారు. అందుకనే ధనం ఉండడం వల్లేగా ఈ సమస్య అంతా. ఇవాళ మనం ఇంత వైరస్ తెచ్చుకున్నాము అంటే కేవలం మన దగ్గర ఉన్నటువంటి ధనం వల్లే వైరస్ తెచ్చుకున్నామా లేదా? 11,000 వైరాలజీ ల్యాబ్స్ ని ఈ ప్రపంచం అంతా మనం సృష్టించుకున్నాం. $239 బిలియన్ ప్రతి సంవత్సరం వైరాలజీ మీద రీసెర్చ్ పెడుతున్నాం. మొత్తం ప్రపంచం అంతా 239 బిలియన్స్ ఆఫ్ డాలర్స్ ని వైరాలజీ మీద ఖర్చు పెట్టి డబ్బు ఉంది కాబట్టి ఆ రీసెర్చ్లన్నీ, అనవసరమైనటువంటి రీసెర్చ్లన్నీ చేయడం వల్ల ఇవాళ ఒక కొత్త రకం వైరస్ ని మనం సృష్టి చేసుకొని మొత్తం ప్రపంచం అంతా గడగడలాడుతూ ఉంది. కాబట్టి ధనము అనేటటువంటిదే ప్రధానమైనటువంటి అంశము. ఎక్కడ అగ్రరాజ్యం అని చెప్పుకుంటే డబ్బు ఉండడం వల్ల అగ్రరాజ్యము, డబ్బు లేకపోతే వాడు అల్పరాజ్యము. కాబట్టి ఈ గుణాలన్నీ కూడా కాంచనాన్ని ఆశ్రయించి నడుస్తూ ఉన్నాయి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మనం గుర్తుంచుకోవాల్సినటువంటి అంశం ఏమిటయ్యా అంటే ఆ ధనము అనేటటువంటిది ఎంత నిజకర్మ వల్ల ఎంత వస్తుందో దాంతోటి విత్తం తేన వినోదయ చిత్తం అని మళ్ళీ అర్థ వ్యవస్థ గురించి ఇంకో మాట చెప్తున్నారు. ఏమిటి అంటే యావద్ విత్తోపార్జన సక్తః, మీరు డబ్బు సంపాదించేంత దాకా, స్థావన్ నిజ పరివారో రక్తః, మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా నాకెందుకు తెలియదండి, ఆయన నాకు సంబంధించిన వాడు, నాకు తెలిసిన వాడు అని రకరకాలుగా మాట్లాడుతూ ఉంటారు. స్థావన్ నిజ పరివారో రక్తః పశ్చాత్ జీవతి జర్జర దేహే, ఈ శరీరం గనక జర్జరమై ఓ పక్కన పడుకొని ఉందనుకోండి, వార్తాం కోపిన పృచ్ఛతి గేహే, బాగున్నావా అని అడిగేటటువంటి దిక్కు కూడా ఉండదు, దీంట్లో అనుమానం ఏం లేదు అని శంకరులు ఒక్కొక్క వాక్యము చూడండి, ఒక వాక్యంలోనే మొత్తం మన జీవిత సారాన్నంతా తీసుకొచ్చి అట్లా ముందర పెడుతున్నారు. ఆయన జీవించింది ఎంతకాలం అయ్యా? 32 సంవత్సరాలు. 32 సంవత్సరాల్లో ఆయన ఏదో అంతా సన్యాసంతో తిరిగారు తప్ప ఎక్కడా ఇలా లౌకికమైనటువంటి జీవనం గడపలేదు. ఆయన జగద్గురువులు ఎందుకయ్యా అంటే అన్ని విషయాలని ఆయన ధారణ చేసుకొని ఉన్నారు కాబట్టే ప్రతి విషయము సూక్ష్మంగా కూలంకషంగా వారికి అవగాహన ఉంది కాబట్టి జగద్గురువులు అని మనం పిలుస్తాం. చూడండి, యావద్ విత్తోపార్జన సక్తః, మనం డబ్బు సంపాదించేంత దాకా, స్థావన్ నిజ పరివారో రక్తః, మన చుట్టుపక్కల వాళ్ళందరూ మన ఆర్థిక వ్యవస్థని మనల్ని చూసుకొని నా 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 అని మన చుట్టూ తిరుగుతూ ఉంటారు. పశ్చాత్ జీవతి జర్జర దేహే, ఒకవేళ ఈ శరీరం జర్జరమై పక్కన పడుకొని ఉందనుకోండి, అసలు మనం ఎంతసేపు ఉన్నా ఎవరినో వంక పెడుతూ ఉంటాం. ఎవరిని వంక పెట్టాల్సిన అవసరం లేదు. మనమే ఎవరింటికైనా వెళ్ళామనుకోండి, ఆ వెళ్ళినటువంటి వాళ్ళ ఇంట్లో ఎవరైనా అనారోగ్యంతో పూర్తిగా మంచం మీద పడుకొని మళ్ళీ ఆరోగ్యం అవుతాడో లేదో, తిరిగి ఆరోగ్యం వస్తుందో లేదో తెలియనప్పుడు మనం వాళ్ళ ఇంటికి వెళ్తే ఆ అనారోగ్యంతో ఉన్నటువంటి వ్యక్తితోటి ఒక 5 నిమిషాలో 10 నిమిషాలో పావు గంట మొక్కుబడికి మాట్లాడి ఎవరి శరీరంలో శక్తి ఉందో, ఎవరు తిరుగుతున్నారో, ఎవరు ఆరోగ్యంగా ఉన్నారో వాళ్లతోటి పడి మొత్తం వ్యవహారం అంతా నడిపిస్తూ ఉంటాము, వాళ్లతోటే తిరుగుతాము. జర్జరమైన శరీరం దగ్గరికి వెళ్ళినప్పుడు మనమే పట్టించుకోకపోతే మనకి జర్జర శరీరం వచ్చినప్పుడు ఎవడో పట్టించుకోవాలనుకోని మనం ఎందుకు అనుకోవడం? అది వృధానే కదా. కాబట్టి మీరు ఏం భయపడద్దయ్యా, వార్తాం కోపిన పృచ్ఛతి గేహే, బాగున్నావా అని అడిగేటటువంటి దిక్కు కూడా ఉండదు, దీంట్లో అనుమానం ఏం అక్కర్లేదు అని నిస్సంకోచంగా ఆదిశంకర్లు చెప్తున్నారు. యావద్ విత్తోపార్జన సక్తః. అందుకనే మనం ఇలా అనుకుంటున్నాము, మన పూర్వీకులైనటువంటి మనం ఆరంభం చేసుకునేటప్పుడే త్యాగబ్రహ్మము వారి కీర్తనతోటి ఆరంభం చేసుకున్నాం. అందులో ఆయన ఎంత చక్కగా చెప్తారు, నిధి చాలా సుఖమా, రాముని సన్నిధి సేవా సౌఖ్యము సుఖమా. ఏదయ్యా సుఖము? నిజముగా బల్కు ఓ మనసా చెప్పమ్మా, ఏది సుఖము? ఈ పాట అందరూ పాడతారండి, బాగా స్టేజ్ ఎక్కి చాలా అద్భుతంగా పాడతారు. కానీ పాడే ముందే వాళ్ళు ఓ మాట ఒప్పందం చేసుకుంటారు. ఏమిటి, ఈ కాన్సర్ట్ కి 10,000 ఇస్తారా, 20,000 ఇస్తారా, 50,000 ఇస్తారా అని. ఆ 50,000కి ఒప్పుకొని పైకొచ్చి కూర్చున్న తర్వాత నిధి చాలా సుఖమా అని అద్భుతంగా కీర్తన పాడతారు.
మనమందరము చేసేటటువంటి పని అదే. ఒక డ్రామా ఆర్టిస్ట్ లాగా మంచి వాక్యాలు 4 వింటాం, మంచి వాక్యాలని మాట్లాడుకుంటూ ఉంటాం, నాకేం వస్తుంది అని ఆలోచిస్తూ ఉంటాం. భాగవతం గనక మనం తీసుకుంటే భాగవతంలో ఒక అద్భుతమైన ఘట్టం ఉంటుంది. కృష్ణ పరమాత్మ చుట్టూత పద్మములాగా కూర్చొని ఉంటారు. ఎవరు? గోపబాలకులందరూ కూర్చొని రకరకాలైనటువంటి ఆహార పదార్థాలన్నీ ఈ వేళ్ల సందుల్లో పెట్టుకొని ఆ ఆకులో పెట్టుకొని ఇట్లా తింటూ ఉంటారన్నమాట. ఈ తింటూ ఉన్నప్పుడు ఒకడు, అందరూ కృష్ణుడి వైపు చూస్తూ ఉంటారు, అలా తింటూ ఉంటారు. ఉన్నట్టుండి ఒకడు ఉండి, అబ్బా కృష్ణుడు చూసావా ఎంత అందంగా ఉన్నాడో, ఇవాళ ముంగురులు పడి అనగానే ఈ పక్కన ఉన్న గోపబాలకుడు అమాయకంగా కృష్ణుడి మొహం చూస్తూ ఉంటే ఆ పక్కన ఉన్నవాడు వీడి ఆకులో నుంచి ఓ ముద్ద తీసుకొని వాడు తినేస్తూ ఉంటాడు. ఇది చెప్పుకోవడానికి చక్కగా కథ బాగుంది. వాస్తవానికి ఇవాళ ఉపన్యాసకర్తలు గాని, ఇవాళ ఉండేటటువంటి ఈ సంగీతము ఇతరత్ర కచేరీలు చేసేటటువంటి వాళ్ళు గాని చేసే పని ఏంటంటే ఆ గోపబాలుడు చేసే పని, అప్పప్ప కృష్ణుడు చూసావా ఎంత అందంగా ఉన్నాడో, ఎంత అద్భుతంగా ఉన్నాడో అని అటు చూపిస్తూ నాకేమొస్తుంది ఇందులో నుంచి ఈ చెప్పినందుకు, ఈ మాట్లాడినందుకు అని ఆలోచించేటటువంటి తత్వం. ఇది ఒక్క వాళ్ళనే కాదు, ఎవరమైనా మనం అందరం చేసేటటువంటి పని ఇదే. యావత్ విత్తోపార్జన సక్త. ఆ విత్తాన్ని మనం ఏదో కష్టపడి ఆర్జిస్తాము, కానీ ఏం చేసినా శరీరం గనక జర్జరమై పడుకొని ఉంటే ఒక్కడు కూడా పలకరించేటటువంటి నాథుడు ఉండడయ్యా. ఈ విషయం బాగా తెలుసు కాబట్టే త్యాగరాయ స్వామి వారు రాజుగారు నిధి పంపించినప్పుడు నాకు ఈ నిధొద్దయ్యా అన్నాడు. పోతన, మనం ఇందాకే చెప్పుకున్నాం ప్రతిష్ట ఇవన్నీ ఎలాంటివి అని. పోతనకి, ఇదిగోనయ్యా రాజుగారు నీకు ఇన్ని సంభారాలు పంపించి ఇంత ఇస్తా అన్నారు, నువ్వు రాసిన భాగవత కృతిని ఆయనకి సమర్పణ చెయ్యి అన్నారు. అంటే అక్కర్లేదయ్యా, నేను ఏ సమర్పణ చెయ్యక్కర్లేదు, నాకున్నటువంటి దాంతో నేను తృప్తిగా ఉంటాను, ఇంకెవరికి నేను ఒక రూపాయి రుణం లేను అనేటువంటి ఆనందంలో, నాకెవరి దగ్గర నుంచో ఏదో రావాలి అనే ఆశ రెండూ లేకుండా నేను ఉన్న దాంతో చాలా తృప్తిగా జీవిస్తాను అనే విషయాన్ని మనకి సుస్పష్టంగా ఆయన జీవిత చరిత్రలో ఆయన ఏది నమ్మారో అదే పని చేశారు. ఆ భాగవతాన్ని మొత్తాన్ని నేను ఇక్కడే వదిలిపెట్టైనా వెళ్తాను కానీ నా కృతి సమర్పణ ఎవరికి చెయ్యను, రాముడి యొక్క విషయాన్ని రాముడే కాపాడుకోవాలి, కాబట్టి నాకెవరైనా రాజు ఉంటే ఆయనే, ఇంకెవరు రాజయ్యే అవకాశం లేదు అని చెప్పి తృణప్రాయంగా వచ్చేటటువంటి ధనాన్ని మొత్తాన్ని నిర్లక్ష్యంగా అట్లా వదిలేసి కేవల ఆత్మతత్వ దృష్టి కలిగారు. అన్నమాచార్యుల వారు ఆయనేం తక్కువ, కొరడాతోటి కొడుతూ ఉంటే నా మీద ఒక్కటంటే ఒక్క కీర్తన రాయవయ్యా, ఒక్క జావళి నా మీద రాయి అంటే ఆయన నేను రాయనయ్యా, ఒక్క వెంకటేశ్వరుడి గురించి రాయమంటే తప్ప రాస్తాను, ఇంకెవడి గురించి రాయను అంటే ఆయనని బంధించి హింసిస్తున్నా సరే, అంటే హింసకైనా సిద్ధమయ్యారు కానీ ఆయన ఎట్టి పరిస్థితుల్లో మనుజుడై పుట్టి మనుజుని సేవించి అనుదినము దుఃఖమందనేలా అనే కీర్తనే పాడాడు గాని ఆయన ఎప్పుడు ఒక్క రూపాయి కూడా అక్కడెక్కడి నుంచో ఏమీ ఆశించలేదు, వ్యక్తిగత కీర్తన నేను చెయ్యను అని చెప్పి అద్భుతంగా ఉన్నారు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు యావత్ విత్తోపార్జన సక్త స్థావన్ నిజ పరివారో రక్త పశ్చాత్ జీవతి జర్జర దేహే వార్తాం కోపిన పృచ్ఛతిగే. ఇది అందరి జీవిత చరిత్రలో మనకు కనిపిస్తుంది. రామదాసు విషయంలో కూడా అబ్బా ఈ దెబ్బల కోర్మక తిట్టి తినయ్యా అంటాడు. ఆయన ఎన్ని తన్నులు తిన్నాడండి తానిషా దగ్గర. ఇక్కడ గోల్కొండ నవాబు ఆయనను తీసుకొని వెళ్ళి ఆ గోల్కొండ కిల్లా జైల్లో పెడితే అక్కడే చిన్న రాతితోటి రాముణ్ణి చెప్పుకొని కీర్తనలు పాడుకున్నాడు గాని నేను చేసింది తప్పు, నేను ఈ పని చేయకుండా ఉండాల్సింది అని ఏనాడు ఆయన ఏ తానీషా ముందు ఎవరి ముందు అర్జీ పెట్టుకోలేదు. ఆయన కేవలం ధనము అనేటటువంటిది భగవంతుడి యొక్క ధనమే తప్ప ఇతరమైన ధనం కాదు అనే విషయంలో ఆయన జీవించారు. ఇలా కనుక మనం ఉదాహరణలు చెప్పుకుంటూ వెళ్తే కేవలము ధనాన్ని నిర్లక్ష్యం చేసినటువంటి మహాత్ముల యొక్క చరిత్ర ఒక్కొక్కటి చెప్పుకోవడానికే మనకున్నటువంటి ఈ 5 రోజుల సమయం సరిపోదు. అంత చాలా తృణప్రాయంగా ఆ ధనాన్ని వాళ్ళందరూ వదిలిపెట్టేయటము అనేది జరిగింది. కాబట్టి ధనము అనేటటువంటిది మనం సంపాదించేంత దాకా మనతో ఉంటుంది తప్ప మన వెంట ఎప్పుడు శాశ్వతంగా అట్లా వచ్చేటటువంటిది కాదు. ఆ ధనము ఏదో తెచ్చేంత కాలం నలుగురు గౌరవిస్తారు తప్ప ఆ ధనం తేవడం ఆగిపోతే మనల్ని పట్టించుకుండే నాథుడు లేడు అని చెప్తూ చాలా అద్భుతంగా
ఇంకా ఒక్కరో దాన్ని పెంచుకుంటూ 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 వెళ్ళి నిన్ను ఏ ఒక్కడు పలకరించడు. నువ్వు అలా జర్జరమై పడుకున్నప్పుడు నీతోటి ఉండేవాడు గోవిందుడే. నువ్వు తుది శ్వాస వదిలిపెట్టేనాడు నీతోటి ఉండేవాడు గోవిందుడే. నీతోటి ఎప్పుడు నువ్వు సంపాదించేనాడు సంపాదించని నాడు ఏ స్థితిలో ఉన్నా నువ్వు నమ్ముకోవాల్సింది పట్టుకోవాల్సింది గోవిందుణ్ణొక్కడే తప్ప ఇంకొకడిని కాదు అని స్పష్టంగా ఆయన తెలియపరిచారు. కాబట్టి ఒక్కసారి ఎప్పుడూ మర్చిపోకుండా మనం గోవింద నామ సంకీర్తనం చేసుకుంటూ ఉంటే ఆ గోవిందుడే మనకి అవసరమైన నాడు దారి చూపిస్తాడు. గోవింద 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 అని చక్కటి ఆ కీర్తనతో మనకి ఆ ఒక్క చిన్న శ్లోకంతో ఎంతో అర్థవంతమైనటువంటి మన జీవితాన్ని ఎలా గడపాలి అనేటటువంటి లక్ష్యం కూడా మనకి జగద్గురువులు తెలియపరచడం జరిగింది. ఆ తర్వాత 4వ శ్లోకం, యావత్ పవనో నివసతి దేహే తావత్ పృచ్ఛతి కుశలంగేహే. ఇది 5వది. తావత్ పృచ్ఛతి కుశలంగేహే గతవతి వాయో దేహాపాయే భార్యా బిభ్యతి తస్మిన్ కాయే. భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే సంప్రాప్తే సన్నిహితే కాలే నహి నహి రక్షతి డుక్రున్కరణే. ఇది ఎంత అద్భుతమైనటువంటిదయ్యా అంటే, యావత్ పవనో నివసతి దేహ, మన ముక్కులో గాలి ఆడేంత కాలము, ఎప్పటిదాకా అయితే ఈ ముక్కులో గాలి ఆడటం, లోపలికి తీసుకోవటము, బయటికి వదిలిపెట్టడము అనేటటువంటి అంశము చేస్తూ ఉంటామో అప్పటిదాకా మనకి చుట్టుపక్కల జనం వచ్చి బాగున్నారా, ఏం చేస్తున్నారు, తావత్ పృచ్ఛతి కుశలంగేహే, బాగున్నారా, తిన్నారా, ఏం చేస్తున్నారు, అటు ఇటు వెళ్ళారట కదా, ఏదో ఉపన్యాసాలు చెప్తున్నారట కదా, రకరకాలైనటువంటి ప్రశ్నలు వేస్తారు. తర్వాత 3వ అంశం వచ్చేటప్పటికి యావత్ పవనో నివసతి దేహే తావత్ పృచ్ఛతి కుశలంగేహే గతవతి వాయో దేహాపాయే. ఈ శరీరం నుంచి ఆ వాయువు వెళ్ళిపోయింది అనుకోండి, వార్త మనకి భార్య బిభ్యతి తస్మిన్ కాయ. భార్య అంటే భార్య అని కాదు, భరింపబడినటువంటి వాళ్ళు. నిన్నటి దాకా ఇతను ఎవరెవరినైతే భరించాడో, ఎవరెవరికైతే చేశాడో వాళ్ళు కూడా ఈ శరీరం దగ్గరికి రావడానికి బిభ్యతి, భయపడతారయ్యా అని చెప్పారు. ఒక్కసారి మనం ఆలోచిస్తే, కొంచెం శ్రద్ధగా దృష్టి పెడితే, యావత్ పవనో నివసతి దేహ, గాలి ఆడితే ఏమన్నారండి, పుట్టాడు అన్నారు, గాలి ఆగితే పోయాడు అన్నారు. అంటే నిజంగా మన స్వస్వరూపము కనిపించేటటువంటి సాకారమైన శరీరమా, నిరాకారమైనటువంటి వాయువా? ఒక్కసారి మనం ఆలోచిద్దాం. సాకారమైనటువంటి శరీరం అయితే మరణించిన తర్వాత కూడా ఆ శరీరం పడుకోనే ఉందిగా, దాని ముక్కు మనకు కనిపిస్తోందిగా, దాని చెవు మనకు కనిపిస్తోందిగా, మన కన్ను అక్కడ కన్ను సుస్పష్టంగా కనిపిస్తోందిగా, జుట్టు ఉందిగా. అంటే శరీరమే గనక వాడైతే పొయ్యాడు అనే పదం వాడు ఉండగానే అంటున్నారుగా. కాబట్టి యావత్ పవనో నివసతి దేహే, సాకారమైనటువంటి శరీరాలం మనం కాదు, నిరాకారమైనటువంటి వాయుతత్వం కలిగినటువంటి వాళ్ళము. యావత్ పవనో నివసతి దేహే తావత్ పృచ్ఛతి కుశలంగేహే. ఈ గాలి ఆడుతున్నంత దాకా అడుగుతారు తప్ప గతవతి వాయో దేహాపాయే భార్యా బిభ్యతి తస్మిన్. మనతోటి అనుబంధం ఉన్నటువంటి వాళ్ళు ఎవరు కూడా ఆ కన్ను, ఆ ముక్కు, ఆ శరీరము అన్ని అక్కడ కనిపిస్తున్నా, నిన్నటి దాకా నీ ముక్కు బాగుంటుంది, నీ కన్ను బాగుంటుంది, నీ చెవు బాగుంటుంది, నీ కనుబొమ్మలు బాగుంటాయి, నీ యొక్క జుట్టు అద్భుతంగా ఉంటుంది, నీ పలువరస కట్టు ఎంత బాగుంటుంది, నీ దవడలు ఎంత బాగుంటాయి, నీ భుజస్కంధాలు ఎంత గొప్పగా ఉన్నాయి, ఆహా ఏమి అందము, అద్భుతము అని రకరకాలుగా వర్ణించినటువంటి వాళ్ళు కూడా ఆ శరీరం అంతా అక్కడే ఉంది, ఉన్నా రావడానికి భయపడుతున్నారు. అంటే ఈ శరీరము నేనా, ఈ శరీరము నేనైతే అక్కడ కూడా వాళ్ళు భయపడకుండా గౌరవించి రావాలి కదా, ఈ శరీరాన్ని కూడా పంపించేటటువంటి వ్యవహారం చేయకూడదు కదా, ఇంకా దాన్ని నిలవ చేసి కాపాడి ఆ శరీరాన్ని అట్లా ఉంచుకునే ప్రయత్నం చేయాలిగా. అది ఏమీ చెయ్యట్లేదు. అంటే మనం అనుకుంటున్నటువంటి ఈ ధాతువులతో కూడినటువంటి ఈ శరీరం మనం కాదు, దీనికి అనుమానం అక్కర్లేదు అని సుస్పష్టంగా మనకి
చక్కగా తెలియపరుస్తూ ఉన్నారు. కాబట్టి మనం గుర్తుంచుకోవాల్సినటువంటి ప్రధానమైన అంశము యావత్ పవనో నివసతి దేహే, గాలి ఆడుతూ ఉన్నంత దాకా. అందుకనే భగవంతుడు శరీరం యొక్క ఆయువుని ఎలా నిర్ణయించాడయ్యా అంటే ఈ పీల్చేటటువంటి గాలితోటి ఆయన నిర్ణయించారు. మనం ఎప్పటిదాకా అయితే ఈ గాలిని పీలుస్తామో ఇన్ని ప్రాణాయామాల కాలం వీడి జీవితము అనేటటువంటి నిర్ణయం చేశారు. కాబట్టి ప్రాణాయామాలతో ఈ శరీరము దాని యొక్క జీవనము నిర్ణయించబడి ఉంది. కాబట్టి యావత్ పవనో నివసతి దేహే తావత్ పృచ్ఛతి కుశలంగేహే గతవతి వాయో దేహాపాయే. ఈ శరీరంలోంచి గనక ఆ వాయువు వెళ్ళిపోయింది అంటే మనకి సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా దీన్ని తీసుకొని వెళ్ళి చక్కగా అక్కడే దహనం చేసేస్తారు. వాళ్ళెవ్వరూ కూడా మన వెంట రారు. మనతోటి ఆ సమయంలో అంటే మనం వాయువుని వదిలిపెట్టినప్పుడు కూడా మనతో ఉండేవాడెవరు? గోవిందుడే. కాబట్టి మానవ మాతృల్ని విశ్వసించి వాళ్ళ మీద నమ్మకంతో జీవించకయ్యా. ఈ బంధుత్వాలు గాని ఈ ఉండేటటువంటివి అంటే ఇవన్నీ వదిలిపెట్టి వెళ్ళమని చెప్పట్లేదు. వీటన్నిటినీ ఎలా ఉండాలయ్యా అంటే సంసారంలోనే ఉంటూ దాన్ని అంటుకోకుండా చేయాల్సిన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తిస్తూ ఉండు అనే విషయాన్ని మనకు చెప్తూ ఉన్నారు ఇక్కడ. ఎలా అంటే పాయసంలో గరిటె ఉంటుంది, కానీ ఆ గరిటె ఎప్పుడూ పాయసం యొక్క రుచి చూడదు. కానీ పాయసానికి అంత రుచి రావడానికి ఆ గరిటే కారణము. అలాగే ఈ సంసారంలో నీ ధర్మాలు నీ వ్యవహారాలు అన్నీ చేయడానికి అవసరమైనటువంటి ధర్మబద్ధమైనటువంటి శరీరాన్ని నువ్వు వినియోగించుకుంటూ ఉండు అనే చక్కటి సూచన మనకి బ్రహ్మాండంగా చేస్తున్నారు. ఎలా జీవించాలి సంసారంలో అంటే పడవ నీళ్ల మీద ఉండాలి, కానీ పడవలోకి నీళ్లు రాకూడదు. ఒకవేళ పడవ మీద కనుక నీళ్ల మీద కనుక పడవ ఉంటే మనం హాయిగా తరిస్తాం, ప్రశాంతంగా ఉంటాం, దాని మీద వెళ్ళిపోగలుగుతాం. కానీ దానికి ఒక రంధ్రం పడి దాంట్లోకి నీళ్లు వచ్చినాయి అనుకోండి, ఆ పడవ ఎలా మునిగిపోతుందో సంసారంలో మనం ఉండాలి, కానీ మన లోపలికి సంసారం రాకుండా చూసుకోవాలి. ఈ సంసారంలోనే జీవిస్తూ ఈ సంసారం మనలోకి రాకుండా ఉండడము అనేది చాలా ప్రధానమైనటువంటి అంశము. దీన్ని ఎప్పుడు మర్చిపోకుండా ఎప్పటికప్పుడు సంసారాన్ని మన లోపలికి తెచ్చుకోకుండా యావత్ పవనో నివసతి దేహే తావత్ పృచ్ఛతి కుశలంగేహే. వీళ్ళందరూ మాట్లాడేటటువంటివన్నీ సత్యము అనుకుంటూ ఆ మాటలన్నిటినీ లోపలికి తీసేసుకొని దానికి సంబంధించినటువంటి అవుట్పుట్ ని బయట ఇవ్వటం అనేది చేయకుండా ఈ సంసారం అసత్యమైనటువంటిది, ఈ సంసారాన్ని నేను లోపల పెట్టుకోకూడదు, కానీ ఈ సంసారంలోనే నేను ఉండాలి అన్నట్టుగా జీవించేటటువంటి ప్రయత్నం చేస్తూ ఈ తుది శ్వాస వదిలిపెట్టే లోపలికి ఆ పరమాత్మని ఒక్కసారి గట్టిగా ఒడిసి పట్టుకోవాలి. దాన్ని ఎప్పుడైతే మనం ఒడిసి పట్టుకుంటామో పరమాత్మని, ఇక మనం ఆలోచించాల్సినటువంటి అవసరం ఉండదు. చాలా అద్భుతమైనటువంటి ఆ శక్తి ధీశక్తిని పరమాత్మ మనకిస్తాడు. ఒక్క మెట్టు పరమాత్మని పొందడానికి అంతటా పరమాత్మ దర్శనం మనం చేస్తే మనల్ని ఆత్మస్వరూపుల్ని చేసేటటువంటి 10 మెట్లు ఆయన వేస్తాడు. ఉద్ధరేద ఆత్మనాత్మనాథ్. ఒక్కడుగు మీరు వెయ్యండి చాలు, మిగతా అంతా కనిపించేటటువంటి ఈ సృష్టి జాలంలో ఉన్న ప్రతి వస్తువుని ఆత్మస్వరూపంగా భావించండి. అదే కృష్ణ పరమాత్మ మనకి భగవద్గీతలో చెప్పేది. శునకమును శునకమాంసమును వండుకొని తినువాణి అందును పండితుని అందును, వేదాంగాలు చదివినటువంటి పండితుడి అందును సమదృష్టి కలిగి ఉండాలి. వాడినే జ్ఞాని అంటారు. ఎవరిని పడితే వాడిని జ్ఞాని అని ఎందుకు అంటారండి? పండితుడు ఎవడయ్యా అంటే అందరి అందు సమదృష్టి ఉండేటటువంటి వాడు. సమదృష్టి ఎప్పుడు ఉంటుంది? శునకములోనున్నటువంటి ఆ ఆత్మవస్తువుని, అలాగే ఆ శునకానికి సంబంధించినటువంటి దాన్ని తింటున్నవాడి యందు ఆత్మవస్తువుని, వేదమునందు ఆత్మవస్తువుని, వేదాంగములతో సహా చదువుకునేవాడి యందు ఉన్న ఆత్మవస్తువుని అంటే పరమాత్మని చూడగలిగినప్పుడు ఆ నిరాకార ఆత్మతత్వ దర్శనం ఎవడికి అవుతుందో వాడి యందు మాత్రమే సమదృష్టి ఉంటుంది, కానీ అందరికీ సమదృష్టి ఉండే అవకాశం లేదు. దాని అర్థం పోయి కుక్కని బాగా కాకులిచ్చుకొని కూర్చోమనో లేదు కుక్కతోటి తిరగమనో కాదు. ఆ దృష్టి అనేటటువంటిది ప్రధానము. ఎప్పుడు బ్రాహ్మడు శునకాలను ఇంట్లో పెంచుకోకూడదండి. ఎట్టి పరిస్థితుల్లోనూ కుక్కని బ్రాహ్మడు పెంచుకోకూడదు. ఇది బ్రాహ్మణ పరిషత్తు కాబట్టి, గాయత్రి బ్రాహ్మణ పరిషత్తు కాబట్టి నేను చెప్తున్నాను, కుక్కని పెంచుకోకూడదు. కారణం ఏమిటయ్యా అంటే కుక్కకి ఒక స్వభావం ఉంది.
తన యజమాని యొక్క మనస్సుని పరిపూర్ణంగా అది గెలిచేస్తుంది. మనము అంత్యకాలము తుది శ్వాస వదిలిపెట్టేటప్పుడు దేన్ని తలుచుకుంటామో అదే రూపాన్ని ఉత్తర జన్మలో పొందుతాము. కుక్క మనల్ని గెలుచుకున్నంతగా ఈ ప్రపంచంలో ఇంకేదీ గెలుచుకోలేదు. ఆ తుది శ్వాస వదిలిపెట్టేటప్పుడు కనుక మనకు అత్యంత ప్రియమైన వస్తువు కంటికి కనిపిస్తుంది కాబట్టి ఆ కుక్క ఒకవేళ కనిపించింది అంటే ఉత్తర జన్మల్లో అలాంటి జన్మలు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి శునకాన్ని పెంచుకోకండి అని చెప్పి మనకి ధర్మశాస్త్ర గ్రంథాలు బ్రాహ్మణులకి నిషేధవాక్యంగా ఇది చెప్పింది. కాబట్టి బ్రహ్మదృష్టి అనేటటువంటిది మనం ఒకటి అవలంబించుకుంటూ, దాని అర్థము అంతా బ్రహ్మం చూడమన్నారు కదా అని ప్రతిదాంతో కలిసి పూసుకొని రాసుకొని తిరగమని కాదు. ఎంత మటుకు లోకంలో వ్యవహరించాలో అంతే వ్యవహరిస్తూ దాన్ని అంటుకోకుండా ధర్మశాస్త్రం ఏం చెప్పిందో అది ఆచరిస్తూ ఉండాలి. నువ్వు యజ్ఞం చేస్తావా, యజ్ఞాన్ని ఆచరించు. సత్కర్మలు ఏమైనా చేస్తున్నావా, చెయ్యి. కానీ అవి కూడా ఎలా చేస్తావు అంటే, నేను కాదయ్యా, అంతా పరమాత్ముడికే నేను అర్పిస్తున్నాను అని చెప్పి మొత్తము మన ఇంద్రియాలతోటి బుద్ధితోటి ఏవేవైతే పనులు చేశామో అవన్నీ ఆత్మదృష్టితోటి వదిలిపెడుతున్నట్టుగా ఈ సంసారంలో ఉంటూనే, సంసారంలో వ్యవహారాలు చేస్తూనే దాన్ని అంటకుండా ఉండేటటువంటి స్థితికి మనందరము కూడా ఎదగాలి. ఈ విషయాన్ని మనకి చెప్తూ ఉన్నారు. దేన్ని అంటకుండా ముందరికి వెళ్ళేటటువంటి ప్రయత్నం చెయ్యి. తుది శ్వాస వదిలిపెట్టేటప్పుడు నీ బంధువులు గాని నీ సొంత మనుషులు గాని ఏ ఒక్కళ్ళు నీ వెంట రారు, ఉండేది గోవిందుడొక్కడే. ఈ విషయాన్ని నువ్వు గుర్తుంచుకో. అందుకే భావములోన బాహ్యమునందున గోవింద గోవింద అని తరువో మనసా అని ఆయన స్పష్టంగా చెప్తారు. అన్నమాచార్యులు వారు నటనల భ్రమయకు నా మనస నటించువాడు హరి ఒక్కడే. ఆ హరి తప్ప ఇంకెవడు నటించేవాడు లేడయ్యా, వాడు ఒక్కడే నటించేవాడు. అనవసరంగా నువ్వు ఆ నటనలను బయట అన్నిటిని చూసి భ్రమించకు. అన్నిట్లో నటిస్తున్నవాడు హరే. నటిస్తున్నవాడు హరి అనే ఒక విషయం నువ్వు గుర్తుంచుకుంటే చాలు. నీ ముందు ఏ జీవరాశి వచ్చినా ఏదొచ్చినా అది హరి యొక్క నటనగానే నీకు గోచరం అవుతుంది అని సుస్పష్టంగా ఆయన ఎంతో చక్కగా మనకు అర్థమయ్యేట్టుగా చెప్పారు. ఇక చివరిగా ఈ రోజుకి ఒక్కటంటే ఒక్క శ్లోకాన్ని చెప్పుకొని మనము ఈ రోజు క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్ లోకి వెళ్దాము. ఇంకొక శ్లోకం చెప్పుకుందాం. అందరూ ఒక్కసారి చెప్పండి. భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. సంప్రాప్తే సన్నిహితే కాలే సంప్రాప్తే సన్నిహితే కాలే నహి నహి రక్షతి డుక్రుంకరణే. నహి నహి రక్షతి డుక్రుంకరణే. గోవింద 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 గోవింద. అర్థం అనర్థం చక్కగా 6వ శ్లోకం చెప్తున్నారు. అర్థం అనర్థం. ఈ డబ్బు అనేటటువంటిది చాలా అనర్థదాయకమందయ్య. నాస్తి తత సుఖలేశ సత్యం. ఇందులో లేశమాత్రమైన సుఖం కూడా లేదు. పుత్రాదపి ధన భాజాం భీతి. డబ్బుంటే కన్న కొడుక్కి కూడా భయపడాలి. సర్వత్రైష విహితా రీతి. ఈ ప్రపంచమంతా ఇదే రీతిలో నడుచుకుంటూ వెళ్తోందయ్యా. నువ్వు ఎప్పుడూ మర్చిపోకు. అర్థము అనేటటువంటిది చాలా అనర్థదాయకమైనటువంటిది. డబ్బు చాలా అనర్థదాయకమైందండి. ఎందుకు అనర్థదాయకమైంది అంటే, ఇప్పుడు ఒక్కతే ఆడపిల్ల ఉంది. ఆ అమ్మాయి వివాహ సంబంధం మాట్లాడుతున్నారు. ఈ వివాహ సంబంధం మాట్లాడేటప్పుడు ఎవరో బయట వాళ్ళు ఎందుకు, మనం మాట్లాడే మాటలనే అనుకోని విందాం. ఏమంటాం? ఆ అబ్బాయి తాలూకు మిత్రులం గనక మనం అయితే, అరే ఒక్కతే అమ్మాయిరా, కోట్ల ఆస్తికి వారసురాలు అంటే ఏమిటి? వాళ్ళిద్దరూ చచ్చిపోతే మనం మాట్లాడుతోంది పెళ్లి సంబంధం. పెళ్లి సంబంధంలో కూడా మనం అనుకుంటున్న మాట ఏమిటి? అరే వాళ్ళు గనక పోతే ఆ డబ్బంతా నీకేరా, నీకే వస్తుంది. అంటే డబ్బు ఉండడం వల్లే కదా పెళ్లి సంబంధంలో పెళ్లి మాట్లాడుకుంటున్నా, చావు గురించి మనం మాట్లాడుకుంటున్నాం తెలిసి తెలియక. అర్థం అనర్థం ఎప్పుడైనా సరే అర్థం అనర్థము. నాస్తి తత సుఖ లేశ సత్యం. లేశమాత్రమైన సుఖం కూడా డబ్బు యందు లేదు. ఏ డబ్బు లేనటువంటి గాఢ నిద్రా స్థితిలో నువ్వు చాలా ఆనందంగా ఉన్నావా లేవా?
మెలకువ రాగానే ఎలా ఉంది అంటే చాలా ఆనందంగా పడుకున్నా, చాలా బ్రహ్మాండంగా పడుకున్నా, సుఖంగా పడుకున్నా, ఈ మాటలన్నీ చెప్తూ ఉన్నావు. అంటే నీకు సుఖము ఆనందము ఏది కూడా నీ నిద్రలో ఈ డబ్బు గిబ్బు ఏం లేకపోయినా నీకు వచ్చింది కదా. కాబట్టి మనం గుర్తుంచుకోవాల్సింది నిజమైనటువంటి ఆ లేశమైనటువంటి సుఖం కూడా డబ్బులో లేదు. అర్థము పైపెచ్చు అనర్థం అంటున్నారు. ఆ మితిమీరినటువంటి డబ్బు చాలా అనర్థదాయకమైనటువంటిది. అర్థం అనర్థం భావయ నిత్యం. మనం ఏమని భావిస్తామంటే నిత్యం మనల్ని ఎప్పుడు కాపాడాలంటే ఏ అవసరం ఉన్నా ఏదైనా ఉన్నా ఈ రూపాయే మనల్ని కాపాడుతుంది అని రకరకాలుగా మనం ఆలోచిస్తూ ఉంటాం. అర్థం అనర్థం భావయ నిత్యం నాస్తి తత సుఖ లేశ సత్యం పుత్రాదపి ధన భాజాంబీతి. డబ్బు ఉందనుకోండి, వాడు వెంటనే చెప్తాడు, మీ నాన్నగారికి ఏమిటయ్యా ఏమేమి సంపాదించారు మీ నాన్న? అబ్బో అక్కడ 2 ప్లాట్లు ఉన్నాయండి, ఇది ఉంది అది ఉంది అది ఉంది, మా నాన్న బాగానే సంపాదించాడు అంటే మా నాన్న తర్వాత ఇవన్నీ నావే అంటే ఏం మాట్లాడుకుంటున్నాం అక్కడ? ఆ తండ్రి యొక్క మృత్యువు గురించి మాట్లాడుకుంటున్నాం. ఆ తర్వాత పుత్రాదపి ధన భాజాంభీతి, ఆ కొడుక్కి కూడా భయపడుతూ ఉండాలి. తండ్రిని తండ్రిగా వాడు గౌరవించడు. వాడు తండ్రిని తండ్రిగా గౌరవించకపోగా వాడు ఏం చేస్తాడయ్యా అంటే మా నాన్న ఎప్పుడు పోతాడో, ఈ ఆస్తి మొత్తం నాకు ఎప్పుడు వస్తుందో అనే ఆలోచన రకరకాలుగా వస్తుంది. 2 అన్నదమ్ములు ఉన్నారనుకోండి, కొంచెం స్థలము ఇవన్నీ ఉన్నాయనుకోండి, తండ్రి ఉండగానే వీలునామాలు అడగడం, తండ్రి ఉండంగానే ఈ ధనం ఎట్లా వస్తుంది, నా పంపకాలు ఏమిటి అంటే, నాన్న నువ్వు చచ్చిపోతావు నాన్న, నువ్వు చచ్చిపోయిన తర్వాత మళ్ళీ మాకు ఏ ఇబ్బంది వస్తుందో ఇవన్నీ మాకు రాసిప్పు, మాకు శుభ్రంగా చేసి పెట్టు అంటే ఏం కోరుకుంటున్నాం? పుత్రాదపి ధన భాజాంభీతి. కన్న కొడుక్కి కూడా ఎప్పుడు డబ్బు ఉంటే భయపడాల్సిందే. ఎట్లా రాసిస్తాడా, ఏ విధంగా పోతాడా అనేటటువంటి లెక్క ఎప్పటికప్పుడు వేసుకుంటూనే ఉంటారు. కాబట్టి పుత్రాదపి ధన భాజాంభీతి. ఈ అనర్థాలన్నీ కూడా అర్థము మనకి కలిగిస్తుంది. అర్థం అనర్థం. అందుకనే అర్థశాస్త్రం ధర్మ అర్థ కామ మోక్షాలు. ఈ అర్థములో కూడా మనం సంపాదించి మనము ఏదైతే యోగ్యంగా ఖర్చు పెడతామో ఆ డబ్బు దాకానే మనది మన అకౌంట్ లో ఉంటుంది. దీనికి అనుమానం ఏమీ లేదు. మనము ధర్మం కోసం ఖర్చు పెట్టేటువంటి డబ్బు మన వెంట ఉంటుంది. అందుకని ఎప్పుడు ధార్మికమైనటువంటి కార్యక్రమాలకి, ధర్మ సంబంధమైనటువంటి కార్యక్రమాల్లో కొంచెం దృష్టి పెట్టుకుంటే ఆ అనర్థం నుంచి మనం తప్పించుకుంటాం. చాణక్యుడు ఉపనిషత్తులు ఇత్యాదులన్నీ చెప్తున్నాయి. 2 చేతులా సంపాదించు, 4 చేతులతోటి దానం చెయ్యి అని చెప్తాయి. 2 చేతులా సంపాదించాలి, 4 చేతులతోటి దానం చెయ్యాలి. అందుకనే డబ్బు ఉంది అనుకోండి, అది మనలో లేని ఒక లోభిత్వాన్ని తీసుకొస్తుంది. 1 రూపాయి బయటికి తీయాలన్నా 1000 సార్లు ఆలోచించేటటువంటి పరిస్థితికి అది మనల్ని తీసుకెళ్లిపోతుంది. కానీ ఎంత లోభిత్వంతో దాచిపెట్టుకుంటామో అంత ఎక్కువ ఖర్చు అది పెట్టిస్తుంది మనతోటి. అంత ద్రవ్యం మనల్ని రక్షించుకోవడం మనం ఖర్చు పెట్టేస్తూనే ఉంటాం మనకు తెలియకుండానే. కాబట్టి అర్థం అనర్థం భావయ నిత్యం, నిత్యమని భావింపజేస్తుంది. కానీ ఏ విధమైనటువంటి సుఖము లేశ మాత్రము కూడా అందులో లేదు. నాస్తి తత సుఖ లేశ సత్యం పుత్రాదపి ధన భాజాంబితి. ఔరంగజేబు ఏం చేశాడంటే, ఆయన యొక్క తండ్రిని తీసుకెళ్లి బంధించలేదా? సోదరులను తీసుకొని తల వేలాడేసి మరి కిందకి పడేసి మరి చంపేయలేదా పైనుంచి? ఎందుకు ఇదంతా చేశాడు అంటే అర్థము కోసమే. ఆ అధికారము, ఆ అర్థము, ఆ డబ్బు కోసమే ఈ పనులన్నీ చేసేటటువంటిది. కాబట్టి భార్య భర్తని గౌరవిస్తున్నా, భర్త పిల్లల్ని గౌరవిస్తున్నా, పిల్లలు ఇంకొకళ్ళని గౌరవిస్తున్నా, దీంట్లో మనకు తెలియకుండా ఆర్థిక వ్యవస్థ చాలా చొచ్చుకుపోయి ఉంది. ఏనాడు ఆ ఆర్థిక వ్యవస్థ మీద తపన అనేది మనం తగ్గించుకుంటామో, ఆ ఆర్థిక వ్యవస్థ డబ్బు 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 అనేటటువంటి రంది మీద నుంచి కొంచెం మామూలు స్థితికి వచ్చి ఉన్న దాంతో సుఖంగా ఉండడం ఎలా అనే భావన మనం తెచ్చుకోగలుగుతామో, నిజ కర్మ వల్ల మనకి ఎంత ద్రవ్యం వస్తుందో ఆ ద్రవ్యంతో ఆనందంగా ఉండడము అనేది మనం తెలుసుకుంటామో, అప్పుడు ఖచ్చితంగా మనం ఆనందంగా సుఖంగా ఉంటాము. ఎందుకయ్యా అంటే ఒక్కసారి మనం ఆలోచిద్దాం. గాలి ఆడుతున్నంతసేపు ఉన్నాడు, గాలి పోతే పోయాడు అనుకున్నాం కదా. ఇప్పుడు ఒక్క క్షణం మనం ఆలోచిద్దాం కళ్ళు మూసుకొని. ఇప్పటిదాకా మన జీవితం ఎంత? ఒక్కొక్కళ్ళకి 30 ఉంటుంది, 20 ఉంటుంది, 40 ఉంటుంది, 50, 60 ఇట్లా చాలా ఏళ్ళు ఉంటాయి. కానీ
ఒక్కసారి మనం కళ్ళు మూసుకొని మన పాత జీవితాన్ని ఆలిస్తే క్షణంతో సమానం. ఇప్పటిదాకా బతికినటువంటి జీవితం అంతా క్షణం. భవిష్యత్ ఏదో పెద్దది అని మనం అనుకుంటాం. తుది శ్వాస వదిలిపెట్టేనాడు ఈ వెనక ఆలోచిస్తే ఇదంతా క్షణమే. క్షణికమై క్షణభంగురమైనటువంటి విషయాల కోసం మనం పరితపిస్తున్నాము. ధర్మము, సత్యము, పరమాత్మ అనేటటువంటి ఈ విషయాల మీద నుంచి మన బుద్ధిని లౌకికమైన పనికిమాలినమైనటువంటి విషయాల మీదకి తీసుకొని వెళ్ళి ఎక్కువగా మనం కేంద్రీకృతం చేసి లేని ఇబ్బందులన్నీ మనం తెచ్చి పెట్టుకుంటున్నాం. మనమే కొనుక్కొని మరి తెచ్చుకొని ఇబ్బందుల్ని లోపల పెట్టుకుంటున్నాం. కాబట్టి ఇబ్బందుల నుంచి దూరం ఉండాలి అంటే తృప్తితోటి కూడినటువంటి మానసిక స్థితి ఉండాలి. లోభిత్వము అనేటటువంటిది ఉండకూడదు. లోభిత్వము అనేటటువంటిది ఉంటే చాలా ఇబ్బంది. ఒక చిన్న కథ ఉండేది పూర్వం. పాపం ఒక బాగా ఆర్థికంగా డబ్బున్నటువంటి వ్యక్తి ఏనాడు ఒక రూపాయి తీసి ఎవరికి ఇస్తూ ఉండేవాడు కాదు. ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వటము అనేది అతనికి అలవాట్లేదు. ఎవరు ఏది ఇచ్చినా పుచ్చుకోవడం, తీసుకోవడమే అలవాటు. అనుకోకుండా ఈ అలవాటు ఉన్న వ్యక్తి ఒకసారి వెళ్ళి ఆ ఊళ్ళోనే కోనేరులో పడ్డాడు. కోనేరులో పడేటప్పటికి చెయ్యివ్వు అంటున్నారు. అతనికి ఇవ్వడం అలవాట్లేదు. ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వకుండా అంతే కొట్టుకుంటూ అక్కడే అల్లాడుతున్నాడు కానీ ఇవ్వట్లేదు. అప్పుడు వాళ్ళ కొడుకు వచ్చి, అయ్యయ్యో ఎంత అమాయకం అండి, మా నాన్న ఎప్పుడు చెయ్యివ్వు అంటే ఇవ్వడు, నాన్న ఈ చెయ్యి తీసుకో అనగానే వాడు వెంటనే పట్టుకున్నాడు. పట్టుకొని బయటకు వచ్చాడు. మనందరి పరిస్థితి కూడా ఇదే ఇవాళ భూమి మీద. ఇవ్వటము అనేటి వచ్చేటప్పటికి 1,00,000 సార్లు లోపల ఆలోచిస్తూ ఉంటాం. తీసుకోవడం అనేది ఉంటే మాత్రం ప్రప్రథమంగా సిద్ధమై రెడీగా కూర్చొని ఉంటాము. కాబట్టి ఇవ్వటము తెలియాలి, తీసుకోవటము తెలియాలి. తీసుకోవాల్సినటువంటిదంతా జ్ఞానము, సద్విషయాలు, మహత్తుతోటి కూడినటువంటి విషయాలు. మనం భాగవతం గనక చెప్పుకుంటే అందులో మహామహారాజులు అన్ని వదిలిపెట్టేసి దిగంబరంగా వెళ్ళి అక్కడ కూర్చొని పిల్లలు వాళ్ళ మీద మలమూత్రాదులు చేస్తున్నా కూడా పట్టించుకోకుండా చక్రవర్తులైనటువంటి వాళ్ళు అలాంటి జీవితం గడిపారు. ఎందుకయ్యా అంటే వదిలిపెట్టటము అనేటటువంటి లక్షణము వాళ్ళకి తెలిసింది. ఏం చేస్తే మనం నిజంగా పరమాత్మ చెంతకి చేరుతాము అనే విషయం మనకి తెలుసు కాబట్టి, వాళ్ళకి ఆ విషయాలు తెలుసు కాబట్టి ఆ పనులు చేశారు. చేసి వాళ్ళ ఆదర్శప్రాయంగా, నాన్న అనవసరమైనటువంటి చెత్తని వదిలిపెట్టడం నేర్చుకో, అవసరమైనటువంటి ఆ తత్వాన్ని హృదయం లోపల తీసుకొని వచ్చి అనుష్ఠించటము అనేది నేర్చుకో అనే విషయాన్ని మనకి స్పష్టంగా చెప్తూ ఉన్నారు. కాబట్టి ఒక్క విషయం గుర్తుంచుకోండి, పుత్రాదపి ధనభాజాం భీతి. డబ్బు ఉంటే కన్న కొడుక్కి కూడా మనం భయపడి తీరాలి, దీంట్లో అనుమానం ఏమీ లేదు. కాబట్టి పుత్రాదపి ధనభాజాం భీతి. ఏదో ఒక దగ్గరే ఉందనుకోవద్దు, సర్వత్రైషా విహితా రీతి. ప్రపంచమంతా ఇదే విధానంలో ఉంది. ఎక్కడి నుంచి నాకు రూపాయి వస్తుంది, జేబులో పడుతుంది అని ఎప్పటికప్పుడు వాడు పరితపిస్తూ ఉంటాడు. ఆ ఎంత కావాలండి పొట్టకి, దానికి అవసరానికి మించి మనం ఎన్ని రకాల ద్రవ్యాలు తెచ్చుకుంటామో, ఎంతెంతో తెచ్చుకొని లేనిపోని ఇబ్బందులు, కష్టాలు, బాధలు అన్ని కూడా మనం తెచ్చుకుంటాం. ఎవరికి ఎక్కువ డబ్బు ఉంటుందో వాళ్ళకి తెలుస్తుంది దాని నుంచి ఉండే ఇబ్బంది ఏమిటి అనేది. లేనివాడు అది పొందాలనుకుంటాడు. ఉన్నవాడికి నిద్ర పట్టక ఎప్పటికప్పుడు అకౌంట్స్, దాని లెక్కలు, ఎంత ఆడిటింగ్, పెద్ద పెద్ద గొడవలు, ప్రభుత్వానికి అప్పచెప్పుకోవడాలు, సమాధానం చెప్పుకోవడాలు, ఎప్పుడు వాడి చెరకి సంసిద్ధమై వాడికి లెక్కలు పంపించుకుంటూ ఉండడాలు, ఇదే రకరకాలైనటువంటి జీవితాల్ని మనం గడుపుతూ ఉంటాం. కాబట్టి ఒక్క విషయం గుర్తుంచుకోవయ్యా, సర్వత్రైషా విహితారీ. ఇదే విహితమై యోగ్యమైనటువంటి పనిగా ఈ ప్రపంచమంతా ఉంది. పుత్రాదపి ధనభాజాం భీతి అని. ఎట్టి పరిస్థితుల్లో నువ్వు ధనము అనేటటువంటిది అనర్థమయ్యే స్థితికి తీసుకొని వెళ్ళి పెట్టుకోకు. ధనము అంటే తపస్సు ధనము, ధనము అంటే సత్యము అనేటటువంటిది మాట్లాడటం ఒక ధనము. ఇలాంటి ధనాలు పెంచుకో. ఈ ధనాలు కనుక నువ్వు పెంచుకుంటే పుత్రాదపి ధనభాజాం భీతి. అక్కడ తపస్సు చేసినటువంటి కొడుకుని చూసి, తండ్రిని చూసి కొడుకు కూడా భయపడతాడు, కొడుకు భయపడతాడు. ఆహా, మా నాన్న ఎంత తపస్వి అని ప్రేమతోటి ఆ తండ్రిని గౌరవంగా చూస్తాడు. నువ్వు ఈర్ష్యతో, ఈప్సితాలతోటి ధనాన్ని సంబంధించి నువ్వు ఆలోచిస్తే నిన్ను ధనంలోనే నీ కొడుకు క్యాలిక్యులేట్ చేసుకుంటాడు. నువ్వు తపస్సుతోటి గనక నీ జీవితాన్ని చేసుకుంటే నీ కొడుకు కూడా తపస్సుతోటే నిన్ను క్యాలిక్యులేట్, నీ దగ్గర ఏ ధనం ఉందో ఆ ధనంతో నిన్ను మిగతా వాళ్ళు చూడటం జరుగుతుంది. కాబట్టి ఏదైతే మహత్తరమైన తపోధనం ఉందో
ఆ ధనాన్ని మనం సాధించడానికి ప్రయత్నం చేయాలి అని చెప్తూ ఒక్కసారి అందరూ అనండి, భజ గోవిందం భజ గోవిందం భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే గోవిందం భజ మూఢమతే సంప్రాప్తే సన్నిహితే కాలే సంప్రాప్తే సన్నిహితే కాలే నహి నహి రక్షతి డుక్రుంకరణే నహి నహి రక్షతి డుక్రుంకరణే భజ గోవిందం భజ గోవిందం భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే గోవిందం భజ మూఢమతే గోవింద 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 అని చెప్తూ ఇవాళ మీ ప్రశ్నలు ఏమైనా ఉంటే మీరందరూ అడగచ్చు. నేను వాటికి సమాధానం చెప్పడానికి ఒక పావు గంట సమయం తీసుకున్నాను. చాలా అనేక ధన్యవాదాలు గురువు గారు. ఎవరికైనా ప్రశ్నలు కానీ ఉంటే కనుక మీరు హ్యాండ్ రేస్ చేయొచ్చండి, లేకపోతే మీరు అన్మ్యూట్ చేసుకుని డైరెక్ట్ గా క్వశ్చన్ అడగవచ్చండి. చాలా అద్భుతమైన ప్రసంగం ఇచ్చారు ఇవాళ. గురుగారు ఒక ప్రశ్న అండి. మీరు జరుగుతున్న పరిణామాలన్నింటినీ సాక్షిభూతంగా చూడాలి, అంటే మన ప్రమేయం ఉందా దాంట్లో? అట్లాంటప్పుడు మన ప్రమేయం ఉంటుందా? కర్మసిద్ధానికి దానికి ఎట్లా మనం దాన్ని సరి చూసుకోవడం? అంటే సాక్షిభూతంగా ఉండడము అంటే, ఇప్పుడు మీరు ఏమనుకున్నా, అవుననుకున్నా వద్దనుకున్నా, మీరు ఆస్ట్రేలియాలో ఉన్నారు, నేను ఇండియాలో ఉన్నా, ఇలాంటి ఒక పరికరం ద్వారా ఇప్పుడు నేను మీకు దర్శనం ఇస్తున్నా, అక్కడ మీకు కనిపిస్తున్నా. వాస్తవానికి ఇది సత్యంగా జరిగేటటువంటి అంశం కాదు, తేలిగ్గా భౌతికంగా. కానీ ఇప్పుడు మీ ముందు నేను కనిపిస్తున్నాను అంటే ఈ జన్మాంతర కర్మలో ఈ సమయంలో నేను మీ యొక్క నేత్రాలకి, మీ బుద్ధికి, మీ ఇంద్రియాలకి గోచరమయ్యేటటువంటి అవకాశం నాకు లభించింది, మీకు లభించింది, పరస్పరం. నేను మిమ్మల్ని చూడటం, మీరు నన్ను చూడటం. ఈ కంటికి ఎప్పుడు ఏం చూడాలి అనేది పూర్వజన్మ లిఖితం అయ్యింది. ఇది మనం నిన్న నిర్ణయించుకుంది కాదు. ఓ వారం క్రితం, 10 రోజుల క్రితం మీరు నాకు ఫోన్ చేయకముందు మీరెవరో నాకు తెలియదు, నేను మిమ్మల్ని చూడాల్సి వస్తుందని తెలియదు, మీకు నన్ను చూడాల్సి వస్తుందని తెలియదు. కానీ దైవ ఘటన వల్ల జన్మాంతరంలో ఉన్న రుణంతో ఇవాళ జూమ్ లో కొన్ని వేల మీటింగులు ఈ సమయంలో జరుగుతూ ఉంటాయి. ఈ కేంద్రం ఈ జనంతో కూడినటువంటిది మనకి ఈ పూర్వజన్మ సంస్కారం వల్ల, కర్మ వల్ల ప్రాప్తించింది. ఈ ప్రాప్తించినటువంటిది ఇది జన్మాంతరంలో కర్మ వల్ల వచ్చింది అని ఒక్కసారి అనుకొని ఆ సాక్షిభూతంగా వింటున్నటువంటి అంశాలన్నీ కూడా నేను నా 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 అని కాకుండా సాక్షిభూత దర్శనం చెయ్యాలి. అంటే ఆ జరుగుతున్నటువంటి దాన్ని ఇది జన్మాంతర దీని వల్ల జరుగుతోంది అని కేవలం చూడటం దాకానే దీన్ని మార్చే శక్తి కానీ, దీన్ని ఇంకోటి చేసే శక్తి కానీ మనకి లేదు. మనం చేస్తున్నామని మనం అనుకుంటాం కానీ మనం ఏమీ చెయ్యము. నాకు ఇవాళ్లే మీ అందరికి ఒక శుభవార్త చెప్పాలి. మన గోశాలలో గాయత్రి, లక్ష్మి అని 2 ఆవులు ఉంటాయి. అందులో ఇవాళ గాయత్రి అనే ఆవు ఈనింది. ఇవాళ ఒక పెయ్య దూడ అనేటటువంటిది అక్కడ వచ్చింది. ఇవాళ వస్తుందని నిన్న నాకు తెలియదు. కానీ సాక్షిభూతంగా 9 నెలలు కడుపులో ఉన్నటువంటి ఆ జీవి బయటికి రావడం జరిగింది. యాదృచ్ఛికంగా అది మనదేవటము జరిగింది. నేను వెళ్ళి చూడటము అనేది ఇదంతా అటాచ్మెంట్. ఒక్కసారి ఇదంతా తీసేసి చూస్తే ఆ జీవి యొక్క ప్రారంధం కొద్దీ బయటికి వచ్చి అది అనుభవించాల్సింది అది అనుభవిస్తోంది. ఆ సమయంలో దాన్ని చూసేటటువంటి యోగం నాకుంది. ఇదంతా కూడా ఒక ఇంటర్సెక్షన్ అనేది ఈ ప్రపంచంలో జరుగుతుంటుంది. ఇంటర్సెక్షన్ కి అటాచ్మెంట్ ఉండకూడదు. అంటే మనం ట్రైన్ లో వెళ్ళేటప్పుడు 1000 మంది ఉంటారు. 1000 మందిని నా అని మనం కలుపుకోంగా ఊరికే సాక్షిగా చూస్తూ వెళ్తాం. ఎవరో నాకు సంబంధించి నేను అని అటాచ్ అయినటువంటి వాడినే దగ్గర నుంచి చూస్తూ ఉంటాం. కానీ ఆ మిగతా ప్యాసింజర్లు ఎలాంటి వాళ్ళు,
మీకు బాగా సన్నిహితమైన ప్యాసింజర్ కూడా అంతే, మీరు కూడా అంతే, మీకు మీరు ఇంకెవరి దాకానో దేనికి అని అన్నిటినీ సాక్షిభూతంగా చూస్తూ ఉండడమే. అంటే లైఫ్ ఇస్ అన్ ఇంటర్సెక్షన్ ఆఫ్ ఈవెంట్స్ అంటారు. అన్డౌటెడ్లీ. ఓకే. ఎనీథింగ్ బియాండ్ దట్? అదే ఇది కొత్త పర్స్పెక్టివ్, ఇప్పటిదాకా నేను అట్లా ఆలోచించలేదు, ఇంటర్సెక్షన్ ఆఫ్ ఈవెంట్స్ అని చెప్పి. ఇట్స్ ఎ వెరీ గుడ్ ఇంట్రెస్టింగ్ పర్స్పెక్టివ్. నమస్కారం గురువు గారు, నా పేరు కోట రవిశంకర్ అండి. కోట రవిశంకర్ గారు, అవును. ఇప్పుడు మీరు చెప్పండి. నమస్కారం అండి. ఇందాక మీరు ఉదాన వాయువు ద్వారా మనం నిద్రలోకి వెళ్ళిపోతా ఉన్నారు కదా, అంటే జ్ఞానేంద్రియాలు ఇవన్నీ లీనమైపోతుంటాయి. ఇప్పుడు ఉదాన వాయు దాన్ని కొంచెం డీటెయిల్ చేస్తారు. ఉదాన వాయువే దాన్ని అదే ఆ నిద్రలోకి వెళ్ళేటట్టు చేస్తుందా, జ్ఞానేంద్రియాలన్నింటినీ దాంట్లో లీనమయ్యేటట్టు చేస్తుందా? అవునండి, మనకి ప్రాణ అపాన వ్యాన ఉదాన సమానాలని 5 వాయువులు ఉన్నాయి. మనం ముక్కుతోటి పీల్చుకునేటువంటి గాలి ఏదైతే హృదయంలో మన గుండె దగ్గరికి వెళ్తుందో 12 అంగుళాలు ఉత్తమమైన శ్వాసగా వెళ్ళి ఉచ్ఛ్వాసగా, నీచమైన శ్వాసగా, ఉపయోగం లేని శ్వాసగా, నిస్సత్తువతోటి కూడినటువంటి శ్వాసగా బయటకు వస్తుందో దాన్ని ప్రాణం అంటారు. అపానము అంటే భూమి ఆకర్షణ శక్తులకి అధోగమనం చేసే వాయువుల్ని అపానము అంటారు. వ్యాపక తత్వ వాయోరితి వ్యానః, ఈ శరీరంలో అంతా వ్యాపించి బయట టెంపరేచర్స్ లోపల టెంపరేచర్స్ ని బయట మెయింటైన్ చేస్తూ ఈ కీల మండలాల్లో ఇట్లా మడుస్తూ, ఇట్లా మడిచి, మోచేయి మడిచి ఇవన్నీ తీస్తున్నామో దాన్ని ఉదానము అన్నారు, దాన్ని వ్యానము అన్నారు. 4వది ఉదానము. ఉదానము అంటే ఈ కంఠదేశంలో ఉండి మనం నిద్రపోయినప్పుడు ఈ కంఠదేశం నుంచి బుద్ధిని మొత్తాన్ని అది సమన్వయం చేసుకుంటూ ఈ ఇంద్రియాలన్నీ కూడా ఎక్కడ ఉంటాయి అంటే యోగ శాస్త్రంలో ఈ ఉదానంలోకి వెళ్ళిపోతాయి. జ్ఞానేంద్రియాలన్నీ కూడా ఎవడి యొక్క జ్ఞానేంద్రియాలన్నీ మెలకువతోటి ఉన్నప్పుడు కూడా ఉదానంలో ఏకీకృతం చేసి లుప్తం చేసి ఉంటాడో రాజయోగంలో, అలాంటి వాడు సాక్షీభూతమైనటువంటి స్థితిని చూస్తాడు. ఎవడు ఈ ఉదానంలో వాటిని లుప్తం చేయడో, గాఢ నిద్రా స్థితిలో ఉన్నప్పుడు చేసినట్టు చేయడో, వాడికి ప్రపంచం అంతా విభిన్నంగా భిన్న భిన్న రూపాల్లో రకాలుగా అది దేనికి అదే సత్యము అన్నట్టుగా గోచరిస్తూ ఉంటుంది. ఆ క్షణంలో వాడు చూసేదే సత్యము అన్నట్టు గోచరిస్తూ ఉంటుంది, పక్కకి తిప్పితే మాయగా ఉంటుంది. కానీ అంతా ఆత్మతత్వంగా చూసేటటువంటి మహానుభావుడికి ఈ ఇంద్రియాలన్నీ ఉదానంలో వెళ్ళి అలా రెస్ట్ తీసుకున్నట్టు ఉంటాయి. ఊర్ధ్వగమన వాయోరితి ఉదానః, భూమి ఆకర్షణ శక్తులకి ఏ వాయువులు ఊర్ధ్వగమనం చేస్తాయో వాటన్నిటినీ ఉదానాలు అన్నారు. సమతత్వ వ్యాపక వాయురితి సమానః, నాభి దగ్గర ఉంటుంది. కాబట్టి ఈ ఉదానము అనేటటువంటి వాయువు ఎప్పుడు తేడా వచ్చిందో అప్పుడు మనిషి పోయినట్టే. గుటక వేయలేదనుకోండి, ఇక్కడి నుంచి గుటక వేయాలి. ఈ గుటక అనేది వాడు వేయలేదనుకోండి, వాడు గుటకాయ స్వాహ అంటాం. ఈ గుటక వేయటము అనేటటువంటిదే ఉదానము అంటారు. గుటక వేయటం వల్లే బ్రెయిన్ కి ఆక్సిజన్ అందుతుంది. అయితే గుటక వేసినప్పుడు గాలి ఎక్కడి నుంచి పీలుస్తున్నారో మీకు తెలుసా, అన్న అవగాహన ఉందా? ఒకసారి అందరూ గుటక వేసే ప్రయత్నం చేయండి. గాలి ఎక్కడి నుంచి పీలుస్తున్నారు? గొంతులో నుంచి కాదండి, మీరు గుటక వేసినప్పుడు ఒక్కసారి చెవుల మీద దృష్టి పెట్టండి. అవును గురువు గారు, చెవుల్లో తీసుకుంటారు. ఈ చెవుల్లో నుంచి వెళ్ళినటువంటిదే మీకు బ్రెయిన్ కి ఆక్సిజన్ గా ఉంటుంది. అందుకనే మీకు బాగా చలికాలం వచ్చినప్పుడు ముక్కు మూసుకోండి, మూతి మూసుకోండి అని చెప్పరు, చెవులు మూసుకోండి అని చెప్తారు చలిలో బయటకు వెళ్ళినప్పుడు. ఇక్కడి నుంచే ఉదానము అనేటటువంటి వాయువు ఏదైతే ఊర్ధ్వగమన వాయువు ఉంటుందో అది ఎక్కువ చలి ఉండదు. ఈ భూమి ఆకర్షణ శక్తికి విభిన్నంగా వెళ్ళేటటువంటి ఈ గాలితోటి ఆ బయట నుంచి వచ్చేటువంటి ఆక్సిజన్ కంబైన్ అయిన తర్వాతే బ్రెయిన్ కి చేరటం జరుగుతుంది. దీన్ని యోగ శాస్త్రంలో ఉదాన వాయువు అంటారు. దీంట్లో ఆ ఉదాన వాయువులు అంటే మీ బ్రెయిన్ లో ఈ పెయిన్, ఇక్కడ కోసుకుంటే నొప్పి, ఇవన్నీ కూడా ఉదాన వాయువు సంబంధము. ఆ ఇంద్రియాల నుంచి దీన్ని వేరు చేసేసారు అంటే ఇవేవి తెలియనటువంటి ఒక బ్రహ్మానంద స్థితిలోకి మనిషి వెళ్ళటం అనేది జరుగుతుంది. అది యోగ సాధన ద్వారా అవుతుంది. కాబట్టి ఊర్ధ్వగమన వాయురితి ఉదానః అంటారు. ఆ ఉదానంలోకి ఇవన్నీ వెళ్ళి ఒక్కసారిగా కూర్చుంటాయి. ధన్యవాదాలు గురువు గారు. వాసుదేవ. నమస్కారం గురువు గారు. నమస్కారం అండి. నా పేరు శివయ్య, చెరువు శివయ్య. మరి ఇందాక రాజగోపాల్ గారు అడిగిన క్వశ్చన్ అదే కంటిన్యూషన్ లోను రమణ మహర్షి అన్నారు కదా, జరిగేది ఎలాగా జరుగుతుంది, ఒక విషయం ఉండే మాట అయితే నువ్వు ఎంత కష్టపడినా అది జరగదని అన్నారు.
సాక్షిభూతంగా ఉండాలన్నారు. కానీ కొందరేమో ఇంకొక విధంగా చెప్తూ ఉంటారు. ఇప్పుడు మీరు కూడా అన్నారు కదా ఇందాక, మనం ఒక అడుగు వేస్తే భగవంతుడు 10 అడుగులు వేస్తాడని మన కోసం. సో ఆ ఒక అడుగు మనం కావాలని వెయ్యాలి, అది దానికి మనకి కోరిక ఉండాలి. అది మనం సాక్షిభూతంగా ఉండేది కాదు కదా, అది మనం కావాలని చేసే పని కదా. అది ఈ రెండింటికి సమన్వయం ఎలాగా? సాక్షిభూతులు అంటే మీ లోపల నేను అనే భ్రాంతి ఉంది. ఇంకా నేను అనే భ్రాంతి ఉండి అంతా నేను చేస్తున్నాను, నేను చూస్తున్నాను, నేను 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 అని మనం అనుకుంటున్నాం. కాబట్టి పూర్ణమైన ఆత్మతత్వమునందు మనం లేము. కాబట్టి ఆ ఆత్మతత్వ స్థితికి ఎదగాలి అన్నప్పుడు చేసేటటువంటి ప్రయత్నపూర్వకంగా ఉండేటటువంటి విషయాన్నే సాక్షిభూతంగా దర్శించడం. దర్శించడం అనే పదం ఉంది అంటేనే అందులో ప్రయత్నం ఉంది. ఆ ప్రయత్నము నేను చేస్తున్నాను, నేనేదో చేస్తున్నాను అనే భ్రాంతి నుంచి తీసి జరగాల్సింది జరుగుతోంది అనేటటువంటి ప్రయత్నంగా మార్చండి. సాక్షిగా అంటే నేను అనేది ఇంకా ఉనికి ఉంది కాబట్టి ఆ జరుగుతున్నది నాకు తెలుస్తోంది, నేను వస్తువును వస్తువుగానే చూస్తున్నాను అని దాన్ని సాక్షిగా చూస్తూ దాని యందు ఆత్మ వస్తువుని ప్రేరేపణ చేయండి. ఇది సాధన. అంటే అన్నిటి యందు ఆత్మ వస్తువు యొక్క దర్శనమే చెయ్యండి. ఆ చెయ్యటం అనేదే సాధన. ఆ ఒక్క అడుగు మనం వేస్తే ఇంకా అన్నిటి యందు ఆత్మతత్వ దర్శనం తెలియకుండానే మన స్వప్నావస్థలో, మన జాగ్రత్త అవస్థలో, మన సుషుప్తి అవస్థలో ఎలా అయినా ఉంటుంది, జాగ్రత్త స్వప్నాల్లో కూడా ఆ స్థితి వస్తుంది. దానికి చెయ్యాల్సిన సాధనలో అంటే ప్రయత్నాల్లో ఇది ఒకటి. ఆ ప్రయత్నంలో భాగమే అన్నిటి యందు జరగాల్సింది జరుగుతోంది అని అందులో ఉన్న ఆత్మస్థితిని దర్శనం చేయటం. అదే ప్రయత్నం. అర్థమైందా? ఇంకేమన్నా మీరు అడగచ్చు అనుమానం ఉంటే. చాలా కష్టం అండి అర్థం చేసుకోవడం. నాకైతే చాలా కష్టంగా ఉంది. నేను అనుకునే విధం ఏంటంటే, మనకి కోరిక ఉండడం మూలనే ఏదైనా ప్రయత్నానికి పూనుకుంటాము, దాని మూలం జరగచ్చు జరగకపోవచ్చు మనకు కావాల్సింది. అలాగ మనం ప్రయత్నం చేయకపోతే అసలు జరిగే క్వశ్చన్ ఏముంది అని. మీరు ప్రయత్నం చేసినా చేయకపోయినా జరిగేది జరుగుతుంది. అంటే మీ గాఢ నిద్రా స్థితిలో మీ చేతి మీద ఇట్లా దొరదొచ్చి గీక్కుంటారు. మీరు గోక్కుంటున్నారని మీకు తెలియదు. మీకు తెలిసినా తెలియకపోయినా ఆ కర్మ జరుగుతుంది. అలాగే సర్జరీ, ఒక శరీరాన్ని తీసుకొని వెళ్ళి అక్కడ పడుకోబెట్టి వాడికి ఎనస్థీషియా ఇస్తారు. ఇచ్చిన తర్వాత డాక్టర్ కోస్తాడు. ఆ కోయటము అనేటటువంటిది మీకు తెలిసినందువల్ల కోయబడట్లేదు, మీకు తెలియనందువల్ల ఏమీ దానివల్ల ఏమీ లేదు, తెలిసినందువల్ల ఏం లేదు. కోయాల్సినటువంటి కర్మ మాత్రం జరుగుతోంది. మీరు సాక్షిభూతంగా ఉన్నా ఉండకపోయినా ఆ కోయటం అనే కర్మతోటి మీకు ఏ విధమైన సంబంధము అంటే మీ శరీరాన్నే కోస్తున్నారు, కానీ కోస్తున్నారనే విషయం మీకు తెలిసినా తెలియకపోయినా కోయబడడం అనేది ఖాయం. అంటే మనకి తెలిసే ఈ ప్రపంచంలో ఏది జరగదు, మనకి తెలియకపోయినా కూడా, మన బుద్ధి ఇంద్రియాలు లేకపోయినా కూడా జరగాల్సింది జరుగుతూ ఉంటుంది. ఆ జరగాల్సింది జరుగుతోంది కాబట్టి మనం చేయాల్సిన ప్రయత్నం ఏంటంటే, నేను ఏమనుకున్నా జరగాల్సింది మాత్రం జరుగుతూ ఉంటుంది. దీంట్లో అనుమానం లేదు. మీకు కళ వస్తుంది, మీ కళలో మీకు రకరకాలైనటువంటి అంశాలు కనిపిస్తాయి. ఏమండి, ఆ కళలో అవన్నీ నిజంగా మీకు కనిపిస్తున్నాయా? అప్పటికి అది నిజం అనుకోవాలి. నిజం అనిపిస్తుందా లేదా? కళ స్థితిలో అంటే స్వప్న స్థితిలో అవి నిజం అనిపిస్తున్నాయి కదా. అవన్నీ మీరే చేస్తున్నట్టుగా భావిస్తున్నారా లేదా? కానీ మీకు మెలకువ రాగానే ఏమవుతోంది? అదంతా అసత్యం అవుతోంది. మీరు కళలో ఉన్నప్పుడు మెలకువతోటి చేసిందంతా అసత్యంగా ఉంది. కళ మీరు ప్రేరేపించి తెచ్చుకున్నది కాదు. కళ మీరు ప్రేరేపించి తెచ్చుకోకపోయినా మీరు ఎలా అనుభవిస్తున్నారో ఈ నిజ జీవితంలో కూడా మీరు అది జరగాల్సింది జరుగుతోంది. దాన్ని సాక్షిభూతులుగా కళని చూసి మేలుకున్న తర్వాత ఈ కళ అసత్యము అని ఎలా తెలుసుకున్నారో, సాక్షిభూతంగా మేల్కొని ఉన్నప్పుడు కూడా జరిగేటటువంటిది మొత్తము ఆ క్షణానికి సత్యంగా గోచరిస్తున్నా ఇది అసత్యమే. ఎందుకంటే ఇప్పటికి మీరు చాలా వ్యవహారాలు చేశారు, చాలా వ్యవహారాలతోటి మమేకం అయ్యారు. కానీ ఆ మమేకమైనవన్నీ అసత్యము అనే విషయం ఇవాళ మీరు రూఢిగా చెప్పగలరు. మా ముత్తాత గారు చాలా పనులు చేశారు, ఆయనకు అవన్నీ సత్యం, ఇవాళ నాకు అవన్నీ అసత్యం. నా సాక్షి వల్ల అవేమి జరగల, నా సాక్షిత్వం లేకపోవడం వల్ల అవేమి ఆగల. ఆ
ఆయన కర్మలో నాది ఎంత పాత్రో నా కర్మలో కూడా నాది అంతే పాత్ర. సాక్షిభూతుండే చూస్తూ ఉండడమే. కానీ సారీ సార్, మరి కొంచెం ఎక్కువ అడుగుతున్నానేమో. ఇప్పుడు మనకి అడగండి, పర్వాలా. ఇప్పుడు మనకి ఒక 200 సంవత్సరాల పాటు బ్రిటిష్ వాళ్ళు మనని బానిసలుగా చూశారు. ఎవరో మహమ్మదీయులు ఇంకో 1000 years పాటు బానిసలుగా చేశారు. ఇదంతా ఇలా జరగవలసింది. ఇలాగ మనం ఏమీ చేయక్కర్లేదు, అలా కూర్చుంటే మనం ఇప్పుడు ఏ స్థితిలో ఉండేవాళ్ళం ఎవరితో పట్టించుకోకుండా ఉంటే. అంటే వాడు వెళ్ళిపోవాల్సింది కూడా జరగాలి కదా. జరగాలి అంటే ఆ పనులు జరుగుతూనే ఉంటాయి. మీరు అనుకుంటే జరిగేదైతే 200 ఏళ్ళు ఎందుకున్నాడు? వాడు మొదటి 10 ఏళ్లకే వెళ్ళిపోవాలిగా. కనీసం 200 ఏళ్ళకైనా వెళ్ళారు కదా అనుకోవడం వల్ల. అంటే నేను చెప్తుంది అదేనండి, 200 ఏళ్లకైనా మీరు అనుకోవడం వల్ల వెళ్ళలా. వాడి కర్మలో ఇంక ఇక్కడ ఉంటే యోగం లేక వెళ్ళిపోయాడు. అలా అనుకుంటే ఎలా సార్? మన వాళ్ళు బోడంతమంది చచ్చిపోయారు కదా ఈ పోరాటాల్లోనూ. వాళ్ళు ఊరికే కూర్చున్నారా? ఏం జరగకుండా అయితే మరి ఏది జరగాలో అదే జరుగుతుంది, ఎప్పటికి వెళ్ళాలో వాళ్ళు అప్పటికే పెడతారని అనుకున్నారా? సో వాళ్ళు రావటము ఎంత సత్యమో పోవటము అంతే సత్యము. మనం మాట్లాడుతోంది ఆత్మస్థితిలో మాట్లాడుతున్నాం. అందుకనే మీకు మొట్టమొదటి ఆంజనేయ స్వామి ఉదాహరణ చెప్పినప్పుడు దేహభావాత్ నేను నీ దాసుణ్ణి, జీవభావాత్ అంశని, ఆత్మభావంతో తీసుకున్నప్పుడు నువ్వే నేను. ఇక్కడ ఆత్మభావములో నువ్వెలా ఎదగాలి అనే సందర్భంలో చెప్పినటువంటి ఉపదేశం, కర్మభావనలో చెప్పేటటువంటి ఉపదేశం ఇంకోలాగా ఉంటుంది. ఇక్కడ ఆత్మతత్వం అంటే నిన్ను నీవు ఉద్ధరించుకోవడానికి నీవు ఆత్మ చైతన్యంతో ఒకటై అనుసంధానం చేయడానికి అవసరమైనటువంటి ప్రయత్న సందర్భంలో చెప్పబడుతున్నటువంటి విషయము. దాన్ని మీరు భౌతికమైన చిన్న చిన్న ఘటనలు అంశాలకు తీసుకుంటున్నారు. కానీ ఆ ఘటనలన్నీ ఇవాళ అసత్యమే. జలియన్ వాలా బాగ్ లో ఎంతో మందిని చంపేశారు. కానీ ఇవాళ దాని సత్యత్వం ఎంత, దాని యొక్క తీవ్రత ఎంత అంటే ఇవాళ ఏమీ లేదు దాని తీవ్రత. అలా అనుకున్నాం సార్, ఆ తీవ్రత లేదని మనం అనుకుంటున్నాం. ఆ రోజులు అప్పుడు మా ముత్తాత గారే చచ్చిపోయి ఉంటే బహుశా నేను ఇంకా బాధపడుతుండేవాడిని కదా. లేదని అలా అనుకుంటున్నాం. మీరు బాధపడతారు, పోనీ మీ మునిమనవాడు బాధపడతాడా? తీవ్రత తగ్గుతుంది. కానీ మీ ముత్తాత గారు ఎక్కువ బాధపడతారు కదా ఆ రోజు. అంటే ఇక్కడ ధర్మము నేను చెప్తున్నా, మీరు రెండు విభిన్నమైన అంశాలని కలుపుకుంటున్నారు. అదేమిటి అంటే భౌతికమైనటువంటి మీ దృష్టితోటి సర్వవ్యాపకమైన ఆత్మస్థితిలో ఉండేటటువంటి వ్యక్తిని, అంటే మీ గాఢ నిద్రలో మీరున్నారండి. మీ గాఢ నిద్రలో మీరు సాక్షియేనా లేకపోతే అన్నిటికీ మీరే కర్త? సాక్షి అంటే అదేమిటి? మీరు కర్త కాకుండా సాక్షిగా కూడా ఉండొచ్చా? అవును, కొన్నిట్లో అలా ఉంటుంది, వస్తే కొన్నిట్లో ఇలా ఉంటుంది. అంటే ఎవడికో ఒకడికి సర్జరీ జరిగింది. ఆ సర్జరీ జరిగినప్పుడు వాడు గాఢ నిద్రలో ఉన్నాడు. మెలకువతో ఉన్నంతసేపు బాధపడ్డాడు, ఏడ్చాడు. నిద్రపోగానే ఒకసారి వాడు మర్చిపోయాడు. వాడికి బాధ లేదు. అంటే బాధ అనేది వీడు అప్రయత్నంగా కలిగించుకుంటోందా, నిజమా అబద్ధమా? అది వాడు మెలకువతోటి ఉంటే ఆ గాయం చూసి ఏడవడం తప్ప చేయగలిగింది ఏం లేదు. వాడు గాఢ నిద్రలోకి పోయినప్పుడు అదే గాయం వాడిని బాధించకుండా వదిలిపెడుతోంది. అట్లాగే ఆత్మ దృష్టిలోకి వెళ్ళినప్పుడు ఈ భౌతికమైన విషయాలు ఏవి వాడిని అంటవు. జీవ దృష్టిలో ఉన్నప్పుడు అవన్నీ బాధ పెట్టి గాయం చేస్తూ ఉంటాయి. నమస్కారం గురుగారు. అయితే మనస్సు అనేది మెలకువతో ఉండటం వల్ల అది మనం చేసాము అనుకుంటున్నాము అని. మనస్సు అంటే ఏంటి అని నేను అడిగితే మీ అభిప్రాయంలో మనస్సు అంటే ఏమిటి? ఇంద్రియాలు అని అంటే ఈ సందర్భంలో ఇంద్రియాలుగా చెప్పవచ్చేమో. ఇంకో సందర్భం అయితే ఏం చెప్తారు? ఆలోచన పరంపర మనసు అంటే జీవ వాసనలు, ఇవన్నీ పూర్వ జన్మ కర్మలు, ఇవన్నీ మనం అనుసంధానం చేసుకుంటే ఇవన్నీ మనస్సు తగిలిన వాసనలు అని చెప్పవచ్చేమో. అదే మనస్సు అంటే సాధారణంగా వెంటనే చెప్పేటటువంటి వేదాంత వాక్యం సంకల్ప వికల్పాత్మకమైంది మనస్సు అంటారు. ఈ మనస్సు అనేటటువంటి దానికి 2 లక్షణాలు ఉన్నాయండి. మనస్సుకి తండ్రి ఆకాశం, తండ్రి వాయువు,
తల్లి ఆకాశం. ఈ మనస్సు ఎక్కడి నుంచి పుట్టింది అంటే స్పేస్. అండ్ దీని యొక్క సంచారం ఏమిటి అంటే తండ్రి ఎవరయ్యా అంటే ఆ వాయువు. అంటే ఎప్పుడు ఈ మనస్సులో పెట్టుకోవడానికి, కొత్త విషయాలు లోపలికి తీసుకోవడానికి అవసరమైనంత స్పేస్ ఉంటుంది. ఇది సంచారం చేస్తూనే ఉంటుంది, ట్రావెల్ చేస్తూనే ఉంటుంది వాయువులాగా. ఈ లక్షణాలు రెండు దీంట్లో ఉన్నాయి. మీరు ఏం పెట్టుకొని దేంతో ట్రావెల్ చేస్తారు అనేది ఇంపార్టెంట్. ఈ మనస్సు అనేటటువంటిది ఎలాంటిది అంటే మీకు బంధానికి మోక్షానికి, మన ఏవ మనుష్యానాం కారణం బంధ మోక్షయో అని చెప్తారు. బంధానికి మోక్షానికి రెండిటికి కూడా మనస్సే కారణము. ఈ మనస్సు వల్లే బంధం వస్తుంది, మోక్షం వస్తుంది. ఒకప్పుడు మనస్సు సూదిలాగా పనిచేస్తుంది, సూది దారం లాగా. అదే మనస్సు ఒకప్పుడు కత్తెరలాగా పనిచేస్తుంది. ఇప్పుడు సూది దారం లాగా పనిచేసేటప్పుడు ఏం చేస్తామంటే మనకి నచ్చిన విషయాలన్నింటినీ కుట్టుకుంటాం. మా ఆయన, నాకు సంబంధించిన పిల్లలు, మా ఆవిడ, మా పిల్లలు, మా బంధువులు, మా నాన్న, మనకు ఆనందం కలిగించేటటువంటి వాటన్నిటినీ కుట్టుకుంటూ ఉంటాం. మనకి నచ్చని వాటన్నిటిని కత్తిరించుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాం. అలా ఎప్పుడైతే ఈ మనస్సు అనేది వృధా అయినటువంటి అంశాలని కత్తిరించుకుంటూ పోతుందో, అంటే సాక్షి మాత్రంగానే ఉండిపోతుందో, అప్పుడు అన్నిటినీ ఇది నేతి నేతి, ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు అని కత్తిరించుకుంటూ పోతే చివరికి మిగిలేటటువంటిది ఏదో అదే సర్వవ్యాపకమైన పరమాత్మ, అదే నువ్వయ్యి ఉంటావు అని చెప్తారు. కాబట్టి మనస్సు అనేటటువంటిది ఎప్పటిదాకా ఈ మనస్సుని మనం బహిర్ముఖం చేసి ఉంచుతామో, బయట వస్తువులతోటి ఉంచుకుంటామో, అప్పటిదాకా ఈ స్థితి ఉంటుంది. అయితే దీనికి ఒక చిన్న ఉదాహరణ, మరి సమయం అయిపోయింది, చెప్పచ్చా? చెప్పండి. చెప్పచ్చు కదా. ఈ మనస్సు అనేటటువంటిది దీని యొక్క ప్రత్యేకత ఏమిటి అంటే సీతారామాంజనేయ సంవాదం. సీతారామాంజనేయ సంవాదంలో రామచంద్రమూర్తి వారిని ఆంజనేయ స్వామి ఒక ప్రశ్న వేస్తాడు. ఆ ప్రశ్న ఏమిటయ్యా అంటే, రామ, సమాధి యందు మనస్సు ఉందా లేదా? ఇది ప్రశ్న. సమాధి స్థితిలో మనస్సు ఉందా లేదా? ఇప్పుడు మీరు అడిగిన దానికి రిలవెంట్ ఆన్సర్ అన్నమాట ఇది. సమాధి స్థితిలో మనస్సు ఉందా లేదా అనే ప్రశ్న వేశాడు. వేసి రామచంద్రమూర్తి ఏదో చెప్పబోతుంటే, ఆగవయ్యా ఓ నిమిషము, దీనికి 3 ఉప ప్రశ్నలు ఉన్నాయి అన్నాడు ఆంజనేయ స్వామి వారు. ఆయన నవవ్యాకరణ పండితుడు కదా. నువ్వు ఒకవేళ సమాధి యందు మనస్సు ఉంది అంటావేమో, సమాధి అనేది నిశ్చలమైంది, మనస్సు చంచలమైంది. నిశ్చలమైన దాంట్లో చంచలమైంది ఉండే అవకాశం లేదు. కాబట్టి సమాధి యందు మనస్సు ఉంది అంటే నేను ఒప్పుకోను. సమాధి యందు మనస్సు లేదు అంటావేమో, ఒకవేళ సమాధి యందు మనస్సు లేకపోతే నీకు సమాధి స్థితిలో ఉంటావని పేరు. సమాధి స్థితిలో ఉన్న నువ్వు నాకు ఒక విషయం, అంటే ఒక గురువు ఒక శిష్యుడికి ఒక విషయం చెప్పాలి అంటే మనస్సు ఉండాలి. నువ్వు నాకు సమాధి గురించి మాట్లాడుతున్నావు అంటే మనస్సు ఉంటే తప్ప మాట్లాడలేవు. సమాధి గురించి ఇప్పుడు నువ్వు చెప్పలేవు. సమాధానం నువ్వు చెప్పాలి అంటే సమాధి యందు మనస్సు ఉండాలి. ఒకవేళ లేదు అంటేనేమో ఉండి తీరాలి, లేకపోతే నువ్వు నాకు చెప్పలేవు. ఉంది అంటేనేమో అది నిశ్చలమైంది, ఇది చంచలమైంది. కాసేపు ఉండి కాసేపు లేదంటావేమో, అది కూడా నిలిచేటటువంటిది కాదు. కాబట్టి ఇప్పుడు సమాధానం చెప్పు అని అడిగాడు ఆంజనేయ స్వామి వారు. అడిగితే రామచంద్రమూర్తి ఒక చిన్న చిరుమందహాసం చేసి, దేహాభిమానే విగళితే విజ్ఞాతాని పరాత్మని ఎత్ర ఎత్ర మనోయాతి తత్ర తత్ర సమాధయః. నేను ఈ శరీరము అనేటటువంటి అభిమానాన్ని నువ్వు వదిలిపెట్టి విజ్ఞాతాని పరాత్మని, ఆ పరమాత్మ యొక్క విజ్ఞానాన్ని నువ్వు పొంది, పరమాత్మ యొక్క విజ్ఞానం ఏమిటి? పరమాత్మ సర్వవ్యాపకుడు, అంతటా ఉన్నాడు. ఇప్పుడు నేను ఉన్నట్టుండి హిమాలయాల గురించి ఆలోచించాను అనుకోండి, హిమాలయాల్లో పరమాత్మ ఉన్నాడా లేడా? ఉన్నాడు కదా. హిమాలయాల యందు పరమాత్మ. నేను ఉన్నట్టుండి ఒక ఆకు గురించి ఆలోచించా, ఆ ఆకులో పరమాత్మ ఉన్నాడా? ఉన్నాడు. నాకు ఉన్నట్టుండి రాయి కనిపించింది, ఉన్నాడా? ఉన్నాడు గురుగారు. ఇప్పుడు నేను కాఫీ అన్నాను, మీ అందరికీ కంటి ముందు కాఫీ కనిపించింది. కాఫీలో ఆ ఆత్మ సత్య వస్తువు ఉందా లేదా? పరమాత్మ ఉన్నాడా లేడా? భావనాపూర్వకంగా ఉన్నది, అంతటా ఉంది కదా పరమాత్మ. దేహాభిమానే విగళితే, ఈ దేహం మీద అభిమానం వదిలిపెట్టుకొని విజ్ఞాతాని పరాత్మని, పరమాత్మ సర్వవ్యాపకుడు అనే విషయాన్ని తెలుసుకుంటే, ఎత్ర ఎత్ర మనోయాతి, నీ మనస్సు కోతిలాగా ఎట్టించి ఎటు దూకినా
తత్ర తత్ర సమాధయ. అక్కడ ఆత్మ వస్తువు దగ్గరికే దూకుతోంది కానీ దాన్ని వదిలిపెట్టి దూకగలిగే శక్తి దేనికి లేదయ్యా. కాబట్టి ఈ మనస్సు అనేటటువంటిది ఎప్పుడైతే ఆత్మ దృష్టితో ఉంటుందో సాక్షిభూతంగా అన్నిటినీ చూస్తూ అందులో ఉండే ఆత్మ వస్తువుతోనే రమిస్తూ ఉంటుంది. ఎత్ర ఎత్ర మనోయాతి తత్ర తత్ర సమాధయ అనే విషయాన్ని మనకి చెప్తారు. అంతే కదండి గురుగారు, రాజయోగంలో కూడా చూడబడేది చూసేది వేరు అని చెప్తారు. ఆ చూడబడేది చూసేదానికి మధ్యలో ఉండేటువంటి ఎక్కడ చెప్పాడండి ఆ వ్యవధే రాజయోగంలో ఎక్కడ చెప్పాడు చూడబడేది చూసేది వేరు అని? మనకి మొదలు పెట్టడమే పతంజలి యోగ సూత్రాలు తీసుకున్నప్పుడు యోగి చిత్తవృత్తి నిరోధ అంటారు. చిత్తవృత్తుల్ని నిరోధించాలి అని చెప్తారు. చిత్తవృత్తుల్ని నిరోధించటము అంటే ఏంటి అంటే, మీరు అనుకుంటున్న అజ్ఞానంతో చూడబడేటటువంటి భౌతికమైన వస్తువులన్నీ వేరయ్యా, అందులో ఉన్నటువంటి అసలు చూడాల్సినటువంటి ఆత్మ వస్తువే ప్రధానము. ఈ విధమైనటువంటి చూడబడేది చూసేది వేరు అనే విషయాన్ని యోగి చిత్తవృత్తి నిరోధ అని ఆరంభం చేసిన దాంట్లో ఉంటుంది. అంటే దాని కంటిన్యూషన్ ఏమనుకుంటున్నాను అంటే, సారీ అండి గురువు గారు, సారీ అండి చెప్పండి. అయ్యో లేదు, నేనేమనుకున్నానంటే ఆ చూడబడేది చూసేది అంతా మిథ్య. ఎందుకంటే నువ్వు చూసే టైంకి చూడబడే టైంకి మధ్యలో ఉండే సమయంలో ఉండే కాలం కొంచెం సమయం తీసుకుంటుంది కదా. ఆ సమయంలో నువ్వు గ్రహించేదంతా ఆ చూసేదంతా అనేది ఒక మిథ్య. కాబట్టి ఎవ్రీథింగ్ ఈజ్ అంటే మనం మీరు చూసేదంతా నిద్రలో మనం ఎలా అయితే చూస్తున్నామో అసత్యంగా, ఇప్పుడు నువ్వున్నది ఈ నిద్రలో ఇదంతా అసత్యము అనేది నీకు గనక ఎరుక వస్తే, ఏది అసత్యం కానిటువంటిది ఏదైతే ఉందో అది మొత్తం సత్యం. అంటే మన సత్యం అని రెండు డిఫరెన్షియేట్ చేయకూడదు. కాబట్టి ఎక్కడైతే ఏదైతే నిశ్చలంగా ఉంటుందో అదే పరమాత్మ అని రాజయోగంలో చెప్తారు. కాబట్టి నేను సాక్షిభూతం అనేది ఎందుకంటా ఉంటే, మనం ఇంద్రియాలతో గనక చూస్తూ ప్రతిదాన్ని అవలోకించుకుంటూ ఉంటే ప్రతిదీ ఇలాగే కనబడుతుంది. అలా కాకుండా ఉండి ఎప్పుడైతే కనుక నిశ్చలత్వంతో మనం ద్రష్ట చూడబడేది వేరు అని అనుకుంటే కనుక ఆ సాక్షిభూతులమై ఉంటాం అనేది అర్థమవుతుంది అనేది నేను అనుకున్నాను. సత్యం, నేను చెప్పింది అదే. మీరు ఇప్పుడు కొత్త నేను అన్న మాటనే మీరు ఇంకొక విశేషం ఏంటంటే, మనకి ఆకాశంలో ఒక చుక్క రాలుతున్నట్టు కనిపిస్తుంది. ఏది పైన ఒక స్టార్ నక్షత్రం రాలుతున్నట్టుగా మనకు కనిపిస్తుంది. మనం అందరము అప్పప్ప నక్షత్రం రాలుతోని చూసావా అంటాం. కానీ వాస్తవానికి ఆ నక్షత్రం రాలి 50 ఏళ్ళలో 100 ఏళ్ళలో 200 ఏళ్ళలో 300 ఏళ్ళలో అయింది. ఇప్పుడు రాలుతున్నట్టుగా మనకు కనిపిస్తోంది. ఆ రాలుతున్నటువంటి ఆకాశాన్ని ఇప్పుడు నేను చెప్తున్నటువంటిది సత్యమని నేను ఏదనుకుంటున్నానో ఇది జరిగి 300 ఏళ్ళలో 200 ఏళ్ళలో అయింది. కానీ ఈ క్షణానికి అది సత్యంగా మనకి గోచరిస్తూ ఉంది. ఈ ప్రపంచంలో కూడా ఇవన్నీ పూర్వము లిఖితమై జరుగుతున్నటువంటివే. రామచంద్రమూర్తి ఈ భూమి మీద అవతారం ఎత్తాలంటే ఆయనకి శాపాలు కర్మ కావాల్సిందే. అలా శాపము కర్మతోటే అవతారాలే వస్తున్నాయి అంటే పూర్వజన్మ కృతము యొక్క డిపాజిట్ తోటే మన కంటి ముందు జరిగే వ్యవహారం అంతా జరుగుతోంది. కాబట్టి దాన్ని సాక్షిభూతంగా చూస్తూ ఉండి దాన్ని అంటుకోకుండా ఉంటే ఉత్తర జన్మ అనేది లేనటువంటి మోక్ష స్థితిలో ఉంటాము అని మనకి తెలియపరుస్తూ ఉన్నారు. ధన్యవాదాలండి. ధన్యవాదాలు గురుగారు. సమయాభావం ఒక 10 minutes ఎక్స్ట్రా అయింది. అన్ని ప్రశ్నలకి మీరు చాలా ఓపికగా సమాధానం చెప్పారు గురుగారు. అనేక ధన్యవాదాలు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. కాలే వర్షతు పర్జన్యః పృథివీ సస్యశాలినీ. దేశోऽयं క్షోభరహితో బ్రాహ్మణాः సంతు నిర్భయాః. ధన్యవాదాలు. నమస్కారం. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. స్వస్తి. హరి ఓం తత్సత్ అని నా వాణికి విరామాన్ని ఇస్తున్నాను. స్వస్తి. నమస్కారం. నమో నమః. డాక్టర్ అనంతలక్ష్మి గారికి కూడా ధన్యవాదాలు అండి. అమ్మ అనంతలక్ష్మి గారికి నా నమస్కారాలు. అమ్మగారు కూడా అద్భుతమైనటువంటి ప్రవచనం విన్నాం. సంతోషం.
వాసుదేవ చాలా సంతోషం. తృప్తిగా ఉంది. చివరిలో ఆ మాట మధురేన సమాపయేత్ అంటారు. అమ్మగారి గొంతు విన్నాం కాబట్టి సమాపన చేసేయచ్చు. వాసుదేవ వాసుదేవ. వీరాజ్ గారు మీరు క్లోజ్ చేయొచ్చు. మ్యూట్ లో ఉన్నారు. నమస్కారం అండి. అయితే ధన్యవాదాలు. నమస్కారం. వచ్చే వారం మళ్ళీ కలుసుకుందాం. వచ్చే వారం మళ్ళీ కలుద్దామండి. నమస్తే.